సహితం విభిన్న వ్యూహ విరచితం మంత్రతంత్ర మిళితం మహోన్నతం ఈ సంహితం ఇదే కదా క్షాత్రం. నమస్తే. రక్షణ రంగానికి సంబంధించి అనేక ఆవిష్కరణల గురించి కొత్త కొత్త అంశాలని మీకు తెలియజేసేటువంటి కార్యక్రమము క్షాత్రం 93వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన రక్షణ సంబంధిత వార్తాంశాల గురించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్లోకి వెళదాము. 93వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్లో మొదటి అంశము మనం ఇంతకు ముందు డిస్కస్ చేశాము, బట్ ఇప్పుడు దానికి కొంచెం అధికారికంగా చెప్పాలంటే భారత ప్రభుత్వము లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇష్యూ చేసింది ఫ్రాన్స్ కి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి. 114 రఫేల్ యుద్ధ విమానాలు, 3.25 లక్షల కోట్ల డీల్ ఇది. ఇందులో 94 జెట్స్ భారతదేశంలోనే తయారు కాబోతున్నాయి. ఒకసారి ఈ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వివరాలు ఏంటి, అండ్ రఫేల్ ఫైటర్ జెట్స్ మరిన్ని 114 ఫైటర్ జెట్స్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏ అంశాల గురించి మనం మాట్లాడాలి? అఫ్ కోర్స్ ఫ్రాన్స్ అధినేత ఇమాన్యుయల్ మ్యాక్రోన్ వచ్చినప్పుడు మనం కొంత డిస్కస్ చేశాము, బట్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్స్ మనం అర్థం చేసుకోవాలి, చెప్తారా? అంటే మనం గతంలో క్షాత్రంలో ఈ అగ్రిమెంట్ మనం చేయకపోవచ్చు, ఫ్రాన్స్ తోటి మనం ఒప్పందం చేసుకోకుండా ఈ అగ్రిమెంట్ నుంచి వైదొలగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అని మనం చర్చించాం. అందుకని ఈరోజు దీని గురించి చర్చించాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక మనకు ఫ్రాన్స్ మనకు సోర్స్ కోడ్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. సోర్స్ కోడ్ వాళ్ళు ఇవ్వకపోయేసరికి మనము మన అస్త్రాలు అనుసంధానం చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. మనకు ఇప్పుడు మనకు అస్త్రా MK1 ఆల్రెడీ ఆపరేషన్ ఉంది మనకి. అలాగే అస్త్రా MK2 ఇప్పుడు ప్రొడక్షన్లోకి పెడుతుంది. అస్త్రా MK3 రాబోతుంది, అది టెస్టింగ్ ఫేజ్లో ఉంది. టెస్టింగ్ ఫేజ్ అయిన తర్వాత మనకు అస్త్రా MK3 రావాలి. అస్త్రా అంటే తెలుసు కదా మనకు, ఎయిర్ టు ఎయిర్ బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్, BVRAM అంటారు, బియాండ్ విజువల్ రేంజ్ టు ఎయిర్ మిసైల్. అది భారతదేశంలో మనం తయారు చేసుకున్నటువంటి అస్త్రం అది. అలాగే రష్యా నుంచి కొనబోతున్నాం మనం. 300 కిలోమీటర్ల పైచీలకు BVRAM మనం రష్యా నుంచి కొనబోతున్నాం. అవన్నీ మనం అనుసంధానం చేసుకోవాలి అంటే కనుక వీళ్ళు సోర్స్ కోడ్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకనే దాని నుంచి మనం వైదొలగడానికి కూడా సిద్ధపడ్డాం. మనం సిద్ధపడిన తర్వాత వైదొలగడానికి సిద్ధపడ్డాం. వైదొలగితే కనుక అంతవరకు కూడా మనం ఫ్రాన్స్కి ఒత్తిడి తీసుకొచ్చాం. కానీ ఏ దేశం కూడా వాళ్ళ కోర్ టెక్నాలజీని మనకి ఇవ్వరు. అది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాడి USP అది తీసుకొని మనం దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి మనమే తయారు చేసుకుంటే మరి ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి 100% ఇవ్వరు, మనకు తెలిసిన విషయం అది. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే కనుక మనము మన అస్త్రాలు అనుసంధానం చేసుకోవడానికి కావాల్సిన అంత స్టాక్ మాత్రమే వాళ్ళు మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి రేపు మనం మన బ్రహ్మోస్ కానీ, లేదా మనకు అస్త్రా MKలు కానీ, లేదా ఇతరత్ర మనం ఇంకేం మనకు తారా మనం రీసెంట్గా లాంచ్ చేసాము, ఇటువంటివి మనం ఏమైనా దాంట్లో అనుసంధానం చేసుకోవాలి అంటే బహుశా మనకు ఆ లేయర్ మాత్రమే వాళ్ళు మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి అది మనం అనుసంధానం అవుతోంది. కాబట్టి అది అంతవరకు ఒప్పుకున్నారు. కాబట్టి మనం ఈ అగ్రిమెంట్కి ఒప్పేసుకున్నాం. 114 విమానాలు మనం కొంటున్నాం. దాంట్లో 94 గతంలో మనం చర్చించినప్పుడు బహుశా 92 భారతదేశంలో తయారవుతాయి అనుకున్నాం. ఈసారి 94 అని మనకు తెలుస్తోంది ఈ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్లో. 20 అక్కడ ఫ్రాన్స్లో తయారు చేసి వాళ్ళు పంపిస్తారు. మన దేశంలో తయారయ్యేటువంటి 94లో కూడా క్రమేపీ మొదటి విమానంలో ఉండకపోవచ్చు, మెల్లిమెల్లిగా దాన్ని భారతదేశంలోనే కాంపోనెంట్స్ అన్ని కూడా తయారు చేసి పెట్టే దిశగా, అఫ్కోర్స్ క్రిటికల్ కాంపోనెంట్స్, దాని ప్రొపల్షన్ కానీ, దాని ఇంజిన్ కానీ, దాని మెటలర్జీ, దానికి ఉన్నటువంటి కొన్ని క్రిటికల్ మెటలర్జీ అంతా కూడా ఫ్రాన్స్ నుంచే వస్తాయి. బట్ మిగతా కాంపోనెంట్స్ అన్ని బహుశా భారతదేశంలో తయారు చేసుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి 50% దాకా ఇండిజినైజేషన్ కంటెంట్ దాంట్లో ఉండబోతుంది. ఇది ఈ మేరకు మనం లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు స్పందించాలి. వాళ్ళు స్పందించడానికి బహుశా కొన్ని 6-7 నెలలో 9 నెలల్లో పట్టచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ లైన్ వాళ్ళు చూసుకోవాలి, ఎటువంటి కాంపోనెంట్స్ మన దేశంలో పెట్టాలి, మొత్తం దాని యొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళు దాని గురించి ప్లాన్ చేయాలి. సప్లై చైన్ లాజిస్టిక్స్, ఎక్కడి నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి, మనకెంత ఇవ్వాలి, మనకెంత ఇవ్వకూడదు, ఏవి మనకు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఏవి మన దేశంలో తయారవుతాయి, ఏవి ముందర తయారవుతాయి, ఏవి తయారవుతాయి, క్రిటికల్ కాంపోనెంట్స్ని మనకు అవసరానికంటే ఎక్కువ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి,
జస్ట్ ఇన్ టైం ప్రొక్యూర్మెంట్ అలా ఉంటుంది, పెద్ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అవన్నీ కూడా వాళ్ళు రన్ చేయాలి. అవన్నీ రన్ చేసి, ఎందుకంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ ఆర్డర్ రఫైల్కి సంబంధించి ఇంతకంటే పెద్ద ఆర్డర్ లేదు వాళ్ళ దగ్గర. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది కాబట్టి దాన్ని అంతా ప్లానింగ్ చేసుకోవాలి. వాళ్ళు ప్లానింగ్ చేసుకున్న తర్వాత మనకు రెస్పాండ్ అవుతారు వాళ్ళు. బహుశా ఈ అగ్రిమెంట్ 2027లో ఎప్పుడో దీని సంతకాలు ఫైనల్గా దీని అగ్రిమెంట్ సంతకం జరుగుతున్నది. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, 3,25,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది యొక్క ప్రొక్యూర్మెంట్. మన దేశ చరిత్రలోనే లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఇది. కాబట్టి దీనికి కొంత సమయం పడుతుంది ఇవన్నీ కూడా ఫైనల్గా డాటెడ్ లైన్ మీద సంతకం పెట్టడానికి. మోదీ గారు వెడుతున్నారు, బహుశా వచ్చే 1-2 నెలల్లో ఆయన ఫ్రాన్స్కి వెడుతున్నారు. ఫ్రాన్స్లో వెళ్ళినా కానీ అక్కడ సంతకాలు అవుతాయని నేను అనుకోను. ఇంకా సమయం పడుతుంది ఇది. బట్ లీగల్ ప్రాసెస్, కాంట్రాక్చువల్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయింది. కాబట్టి మనం రఫైల్స్ కొంటున్నాము అన్నది నిర్ధారణ అయిపోయింది. ఇంకో దీంట్లో విషయం ఏంటంటే, ఈ ప్రొడక్షన్ లైన్ మన దేశంలో వస్తే కనుక నేవల్ వర్షన్ కూడా మనం ఆల్రెడీ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాం. నేవీ కూడా బహుశా ఇంకొక 2 అడిషనల్ స్క్వాడ్రన్స్ ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో రఫైల్స్ యొక్క నేవల్ స్క్వాడ్రన్స్ కూడా మన దేశంలోనే మేడ్ ఇన్ ఇండియా, అంటే ఆర్ రెదర్ దాన్ని అసెంబ్ల్డ్ ఇన్ ఇండియా అని అందాం పోనీ, అది భారతదేశంలో చేసేటువంటి ఒక అవకాశాలు లేకపోలేదు. ఈ 114 కూడా ఇది డెలివరీస్ అయ్యేసరికి బహుశా 2040కి ఐ థింక్ ఈ డెలివరీలన్నీ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ వర్షన్ కూడా బహుశా దీంట్లోనే ఇంకొక 2-3 స్క్వాడ్రన్లు మనం ఆర్డర్ ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. సో దీంట్లో ప్యారలల్గా మనం ఏం చేస్తున్నాం అంటే, ఆమ్కా ప్రాజెక్టు నడుస్తోంది, 114 రఫైల్స్ ఆర్డర్ ఇచ్చాం మనము, తర్వాత మనకు తేజస్ నడుస్తోంది, దెన్ SU-57E అది కూడా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు మొత్తం మనకు టెక్నాలజీ ఇస్తామని చెప్పారు. వాళ్ళు స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్కి మనం దాని గురించి కూడా సీరియస్గా ఆలోచన చేస్తున్నాం. అజిత్ దోవల్ గారు మన రష్యాకి మాస్కోకి వెళ్ళి వచ్చినప్పుడు దాని గురించి కూడా చర్చలు జరిగినాయి. బహుశా అది కూడా ఈ సంవత్సరంలో ఎప్పుడో రాబోయే 2-3 నెలల్లో దానికి కూడా చిన్న అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. మనకు అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ 42 స్క్వాడ్రన్స్, ఒక్కొక్క స్క్వాడ్రన్ రమారమి 18 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, ప్లస్ ట్రైనర్స్ ప్లస్ రిడెండెన్సీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే బహుశా 20 ఉండొచ్చు. అటువంటిది మనకు 42 ఆఫీషియల్లీ అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్. కానీ ఈ సంవత్సరము వచ్చే సంవత్సరం లోపల మనం ఆర్డర్ ఇవ్వబోయేది బహుశా 50 స్క్వాడ్రన్ల పైచీలకు మనం ఆర్డర్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇవన్నీ డెలివరీ అయ్యేసరికి 2040, 2045 డెలివరీ అవుతాయి. కనీసం అంటే ఇంకొక 25 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ డెలివరీ అవ్వడానికి. అప్పటికి టెక్నాలజీ మారిపోతుంది. అప్పుడు మరి ఎటువంటి జనరేషన్ వస్తుందో, 6th జనరేషనా 7th జనరేషనా, యుద్ధం ఎలా మారిపోతుందో మనకు తెలియదు. ఇవన్నీ చాలా సమయంతో కూడుకున్నటువంటి ప్రొక్యూర్మెంట్స్. కాబట్టి ఫస్ట్ ఇంతవరకు మనకి సందిగ్ధ పరిస్థితి నుంచి ఈరోజు సర్టన్ ష్యూరిటీ వచ్చింది మనకు. మనం ఫ్రాన్స్ నుంచి కొంటున్నాము, ఫ్రాన్స్కి మనం రిక్వెస్ట్ పంపించాము. కాబట్టి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 దేశాలు ఎంత త్వరితగతిన దీన్ని ముందుకు తీసుకెడతాయని మనం చూడాలి. అఫ్ కోర్స్ మనం దాన్ని ఫాలో అవుదాము. క్షేత్రంలో దాని యొక్క ప్రోగ్రెస్ మనం మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం మనం కూడా చేద్దాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఒకవైపు రఫేల్ గురించి మాట్లాడాము, ఇంకోవైపు S-400 గురించి మనం మాట్లాడదాము. S-400 మొత్తం 5 స్క్వాడ్రన్స్ లో 5 బ్యాటరీస్ రావాలి. అందులో ఇప్పటికే 3 వచ్చేసాయి. ఇప్పుడు 4వది కూడా ఇప్పుడే రీసెంట్ గా మనం రిసీవ్ చేసుకున్నట్టుగా వార్తాంశం వచ్చింది. 5th స్క్వాడ్రన్, ఫైనల్ స్క్వాడ్రన్, అది ఇంకొక కొన్ని నెలల్లో మనం రిసీవ్ చేసుకోబోతున్నామని తెలుస్తుంది. సో S-400 సిరీస్, ఈ సిరీస్ ఆఫ్ బ్యాటరీస్ ని ఎక్కడెక్కడ మోహరిస్తున్నారు? నిజంగా ఇవి చాలా గేమ్ చేంజర్ కదా మన భారత డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించి. ఒక్కసారి ఈ 4th స్క్వాడ్రన్ రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భంలో వివరాలు చెప్తారా? అంటే మనము అమెరికన్ ప్లాట్ఫామ్ కి భిన్నంగా మనం రష్యన్ ప్లాట్ఫామ్కి వెళ్ళాము. ఇది అమెరికా రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాల మీద ఆంక్షలు విధించడానికి, శాంక్షన్స్ వేయడానికి వాళ్ళు క్యాట్సా శాంక్షన్స్ అన్ని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. టర్కీ మీద వేశారు, శాంక్షన్ వేశారు S-400 వాళ్ళ దగ్గర కొన్నందుకు. మనం ఏంటంటే అమెరికా మన మీద ఆంక్షలు విధించినా పర్వాలేదు అన్న దిశగా మనం ఒక టఫ్ నిర్ణయం తీసుకొని మనం S-400కి వెళ్ళాం మనం గతంలో. కానీ అన్ఫార్చునేట్గా మనం కొన్నప్పుడే మనకు ఇబ్బందులు చాలా వచ్చినాయి. ముఖ్యంగా మనకు యుక్రెయిన్ యుద్ధం రావడంతో మన డెలివరీస్ అన్ని కూడా లేట్ అయినాయి. మనకు ప్రస్తుతానికి 3 బ్యాటరీస్ మనకు ఆపరేషన్గా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో వరల్డ్ రికార్డ్ 314 కిలోమీటర్ల దూరంలో ఒక స్వీడన్ నుంచి వచ్చినటువంటి AWACS ని మనం కొట్టగలిగాం. 314 కిలోమీటర్లు అంత దూరం కొట్టినటువంటి రికార్డ్ ప్రస్తుతానికి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. మనం S-400తో సాధించగలిగాం. ఇవే S-400s, ఇన్ఫాక్ట్ S-500s కూడా ఉన్నాయి రష్యా దగ్గర.
అయినా వాళ్ళు యుక్రెయిన్ ఎదుర్కోలేకపోతున్నారు, యుక్రెయిన్ నుంచి వస్తున్నటువంటి కౌంటర్ చేయలేకపోతున్నారు. కానీ మనం చాలా సక్సెస్ఫుల్గా దాన్ని వాడుకోగలిగాం. కాబట్టి మనం ప్రస్తుతానికి 5 బ్యాటరీస్ ఆర్డర్ ఇస్తే దాంట్లో 3 వచ్చాయి మన దగ్గరికి. కనీసం అంటే 2-2.5 సంవత్సరాలు డిలే అయినాయి ఇవన్నీ కూడా, ఈ యుక్రెయిన్ యుద్ధం పుణ్యం అంటూ. ఇప్పుడు 4వ బ్యాటరీ వచ్చేసింది మనకు. 4వ బ్యాటరీ వచ్చిన తర్వాత దానికి ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళు మనం అడిగినవన్నీ పంపించారా లేదా, సరిగా ఉన్నాయా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ చెకింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని క్లియర్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తారు. డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తారని చెప్పడం కష్టం. నార్మల్గా మనకు తెలుస్తోంది ఏంటంటే కనుక బహుశా 3 అంటే 2 వెస్ట్రన్ థియేటర్, 2 నార్దర్న్ థియేటర్లో ఉంటాయి. 5వది ఫ్లెక్సిబుల్, అది ఎక్కడ మనకు టెన్షన్ ఉంటే అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బహుశా మనకు నార్దర్న్ థియేటర్కి షిఫ్ట్ అవ్వచ్చు, లేదా మనకు వెస్ట్రన్ థియేటర్కి షిఫ్ట్ అవ్వచ్చు. అక్కడే మనకు జమ్మూ కాశ్మీర్ అనే లదాఖ్ వెళ్ళిందంటే నార్దర్న్ థియేటర్, మనకు కాశ్మీర్కి వచ్చిందంటే వెస్ట్రన్ థియేటర్. కాబట్టి బహుశా అక్కడ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అది డిప్లాయ్మెంట్. ఒకటి హషిమారా దగ్గర మనకు అస్సాం, మనకు పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతంలో ఒకటి డిప్లాయ్ అయిపోయింది. ఇంకొకటి లదాఖ్లో డిప్లాయ్ ఉంది 2. మిగతా మనకు 2 ఇక్కడ డిప్లాయ్ అవ్వబోతున్నాయి, వెస్ట్రన్ థియేటర్లో డిప్లాయ్ అవ్వబోతున్నాయి. అంటే మనకు ఆప్ సింధూర్ తర్వాత మనం దాన్ని ఒకటి ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం, ఒకటి అక్కడ ఉంది ప్రస్తుతానికి. 4వది వచ్చింది కాబట్టి 4వది కూడా వెస్ట్రన్ థియేటర్కి డిప్లాయ్ అవుతుంది. 5వది వస్తే ఇందాక నేను చెప్పినట్టు ఫ్లెక్సిబుల్, అటో ఇటో మనం షిఫ్ట్ చేసుకుంటాం డిపెండింగ్ ఆన్ ద థ్రెట్ పర్సెప్షన్. ఆప్ సింధూర్ 2.0 మళ్ళీ స్టార్ట్ అయిందంటే తప్పకుండా 3 బ్యాటరీస్ ఇటు ఉంటాయి, 2 అటు ఉంటాయి. సో ఇవి ఒక ఆపరేషనల్ షిఫ్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది. స్పెసిఫిక్ ఎక్కడ ఉంటుంది చెప్పరు. వాళ్ళ శాటిలైట్స్ కూడా హంట్ చేశాయి. చైనీస్ శాటిలైట్ ఆప్ సింధూర్ అప్పుడు హంట్ చేశాయి, S-400 ఎక్కడ ఉన్నాయని వాళ్ళు వెతికారు. వెతికినా వాళ్ళు పట్టుకోలేకపోయారు. వాళ్ళు పట్టుకొని వీళ్ళు అటాక్ చేసేసరికి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. అందుకని దాని డెకాయిస్, దాన్ని ఎలా మనం బోల్తా పట్టించాలి, దాని యొక్క ఏమంటారంటే ఒక బలూన్ లాంటిది మనం దాన్ని పెట్టేసి ఒక డీకాయ్ పెట్టేసి ఉంచామంటే వాళ్ళు అదే S-400 దాన్ని కొట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కడో డిప్లాయ్ అవుతాయి. బట్ రఫ్లీ 2 బ్యాటరీస్ 2 థియేటర్స్లో డిప్లాయ్ అవుతాయి. 5వది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది అనమాట. సో దేరాయ దురుస్తాయి, లేట్ అయింది, వచ్చింది, పర్వాలేదు, బట్ మంచిదే. మనము బహుశా దీని తర్వాత S-500 తీసుకుంటామా లేదా మనకు తెలియదు. రష్యా మనల్ని పుష్ చేస్తోంది, S-500 తీసుకోమంటోంది, లేదా కో డెవలప్ చేద్దాం అంటోంది. చాలా అంశాల మీద వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి కావాలి కదా, వాళ్ళ బిజినెస్లు కావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రాజెక్ట్ కుషా పేరిట మనం ఆల్రెడీ లాంగ్ రేంజ్ మిజైల్స్ ఈ S-400కు ధీటుగా భారతీయ వర్షన్ ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాము. ప్లస్ మోదీ గారు గత సంవత్సరం మనకు దీంట్లో లాల్ కిలా మీద ఆయన అడ్రస్ చేసినటువంటి అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ మనకు తెలుసు. ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర పేరిట మొత్తం దేశం మీద కూడా కవచం అన్నది ఒక 10 సంవత్సరాలు తీసుకొస్తామన్నాం. కాబట్టి దాంట్లో హైయెస్ట్ లెవెల్ ఈ ప్రాజెక్ట్ కుషా ఉండబోతోంది. అంటే S-400కు సరి సమానంగా రమారమి 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటి ఆ షీల్డ్ ఒకటి ఉంటుంది మనకు. అక్కడి నుంచి తీసుకొని మనకు మ్యాన్ ప్యాడ్స్, మనకి L-70 గన్స్ దాకా మొత్తం ఇంటిగ్రేట్ అవుతుంది. ఇవన్నీ కూడాను ఇది మనకు సమయం పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి బహుశా మనం కొత్త బ్యాటరీస్ రష్యా నుంచి ఆర్డర్ ఇవ్వకపోవచ్చు. బట్ చెప్పలేమ్మా, మన దగ్గర ఏమైనా ఏ అవసరాల వల్ల డిలే అవ్వడమో, లేదా రష్యా దగ్గర యుక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి వచ్చి వాళ్ళ దగ్గర స్పేర్స్ ఉన్నాయి, వాళ్ళకి మనకి ఇవ్వగలము అనుకున్నప్పుడు బహుశా మనం ఆపర్చునిటీలో కొనుక్కోవచ్చు. ఎందుకు ప్రాజెక్ట్ మనకు ఆపరేషన్ సింధూర్ మళ్ళీ 2.0 చేయాలంటే కనుక ముందస్తుగానే కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. ప్రస్తుతానికి 5 బ్యాటరీస్ చాలు మనకు. 5 బ్యాటరీస్ తర్వాత ఏమవుతుందో లెటెస్ట్ ప్లాన్. ప్రాజెక్ట్ కుషా అవన్నీ వస్తాయి కాబట్టి. బట్ మనం ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఈ పరిస్థితులు మారినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ లెట్స్ కీప్ ఎ వాచ్. సూపర్ సార్. ఇక మరొక అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్నటువంటి అంశం ఏంటంటే డిఆర్డిఓ ఇప్పుడు స్టార్ మనం మామూలుగా ఈ లాయిటరింగ్ మ్యూనిషన్ అంటామా, లేకపోతే టార్గెట్ డ్రోన్ అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ దాన్ని సూపర్ సానిక్ మిజైల్ గా తయారు చేస్తున్నాము. ఇది బ్రహ్మోస్ కి ఆల్టర్నేట్ కాబోతుంది, ప్రత్యామ్నాయంగా మనం వినియోగించబోతున్నాము తక్కువ ఖర్చుతో అని చెప్తున్నారు. బ్రహ్మోస్ కి అయ్యే ఖర్చు 34-40 కోట్లు అయితే, ఇది స్టార్ టీ అయితే 15-20 కోట్లలోనే అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఒక్కసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే మనం బ్రహ్మోసే ది బెస్ట్ అని మనము చెప్తుంటాం మన అమ్ముల పొదిలో. సో దానికి ప్రత్యామ్నాయం తక్కువ ఖర్చుతో చేయగలిగేదాన్ని కూడా డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది అంటే నిజంగా అభినందించాల్సిన విషయం. ఒకసారి వివరాలు చెప్తారా? అంటే మనకు చూసాం ఈ యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేదా మనకు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు,
మనకు కాస్ట్, ఎకనామిక్ కాస్ట్ అన్నది చాలా కీలకం. పేట్రియట్ మిసైల్ $15 మిలియన్, $8 మిలియన్, $10 మిలియన్ మనకు పేట్రియట్, తర్వాత మనకు ఇటువంటివన్నీ వాళ్ళు వాడి ఒక $30,000 షహీద్ డ్రోన్ కొడుతుంటే కనుక ఎంతవరకు సస్టైనబుల్? అది సస్టైన్ చేయడం చాలా కష్టం. కాస్ట్లో అది సస్టైన్ అవ్వదు. అది కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, ఖర్చు తక్కువ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి. అన్నిటికంటే అద్భుతమైనటువంటి అస్త్రం నా దగ్గర ఉంది, అది $1 బిలియన్ అవుతుంది, నేను సంవత్సరానికి ఒకటో రెండో ప్రొడ్యూస్ చేయగలనంటే దానివల్ల లాభం లేదు. ఎందుకంటే ఎమర్జింగ్ యుద్ధాలు, ఎలా కొత్త కొత్త యుద్ధాలు వస్తున్నాయో దానికి అనుగుణంగా మనం కూడా తయారవ్వాలి. కాబట్టి బ్రహ్మోస్ మనకు ఉన్నది చాలా అద్భుతమైనటువంటి అస్త్రం మన దగ్గర, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దాని ఖర్చు కూడా చూడాలి. 40 కోట్ల రూపాయలు ఒక్కొక్క బ్రహ్మోస్ మిసైల్ మనం ఫైర్ చేయడానికి మనం దానికి ఖర్చు పెడుతున్నామంటే కనుక ఎన్ని ఫైర్ చేయగలం మనం? ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆపరేషన్ సింధూర్లో కూడా ఎక్కువ ఫైర్ చేయలేదు మనం, బహుశా 6 7 ఫైర్ చేసాం మనం. బొలారి మీద కొట్టింది కావచ్చు, లేదా కొన్ని మనకు రహీం యార్ ఖాన్లో కొట్టింది కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో మనం కొట్టాం, బ్రహ్మోస్ను కొట్టాం మనం. మిగతా వాటిల్లో మిగతా అస్త్రాలు వాడాం మనం, స్కాల్ప్ కానీ ఇంకా హ్యామర్ కానీ ఇటువంటివి చాలా వాడాం మనం. కాబట్టి ఆచితూచి దాన్ని వాడుకుంటాం. స్పెసిఫిక్ మనకు మేజర్ టార్గెట్స్, కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, హార్డ్ అండ్ బంకర్స్ కానీ, లేదా వాళ్ళ ఇంకేదైనా స్ట్రాటజిక్ కమాండ్ ఉన్నటువంటి ప్రాంతం కానీ, ఇటువంటివి ఏదైనా మనం కొట్టడానికి బ్రహ్మోస్ను వాడుకోవచ్చు. మిగతా వాటికి అంతకంటే కొంచెం తక్కువ ఖర్చులో ఉన్న మనకు కావాలి. ఏం చేశారు మన వాళ్ళు? మనం ఐ థింక్ మన ప్రేక్షకులు క్షాత్రం చూసిన గత 4-5 ఎపిసోడ్స్లో మనం ఇదే చెప్తున్నాం. మనము ఎలా పాత ప్లాట్ఫామ్స్ని రీపర్పస్ చేస్తున్నాము, ఎలా జుగాడ్ చేసి వాటిని ఎలా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది మనం చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చాము. దాంట్లో ఆ భాగంగానే దీన్ని కూడా ట్రీట్ చేయాలి. స్టార్ అని చెప్పేసి మన దగ్గర ఒక లాయిటరింగ్ మ్యూనిషన్ లాంటిది, ఒక అన్మాన్డ్ అసెట్, ఆకాశంలో తిరిగేది. దాన్ని మనం ఏం చేసామంటే టార్గెట్ కోసం వాడుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు సపోజ్ బ్రహ్మోస్ని టెస్ట్ చేయాలి, హైపర్సానిక్ మిసైల్ టెస్ట్ చేయాలి, ఆకాశంలో ఎగురుతున్నటువంటి చాలా వేగంగా వెళ్తున్నటువంటి ఒక అసెట్ని షూట్ డౌన్ చేయాలి. షూట్ డౌన్ చేయాలి అంటే కనుక అంత వేగంగా వెళ్ళేటువంటి ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు ఆకాశంలో ఉండాలి కదా. అంత ఫాస్ట్గా వెళ్తున్న దాన్ని ఇది వెళ్ళి ఛేదించాలి. కాబట్టి అదే కదా టెస్ట్. అది ఆకాశంలో మామూలుగా హెలికాప్టర్ లాంటిది వెళ్తుంది, వీడు కొడితే కన్నా పెద్ద గొప్పతనమే ఉంది. కాబట్టి ఈ స్టార్ అనేది మన దగ్గర ఈ ఆప్షన్ ఒకటి డికాయ్ ఉంది. అది ఆల్రెడీ సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్తుంది. సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్తున్న దాన్ని మనం టెస్ట్ ద్వారా మన అస్త్రాలన్నీ కూడా దాని మీద వాడి చూసాం మనం. కాబట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇప్పుడు డిఆర్డిఓల ఆలోచన ఏమొచ్చిందంటే, ఇది ఆల్రెడీ సూపర్ సానిక్ స్పీడ్లో పెడుతోంది, దీన్ని కొద్దిగా మార్పు చేస్తే కనుక దీన్ని మనం సూపర్ సానిక్ అస్త్రంగా వాడుకోవచ్చు అని ఒక ఆలోచన వచ్చి వాళ్ళు దాన్ని స్టార్ టీ అని పేరు పెట్టారు. స్టార్ టీ అని పేరు పెట్టి దీన్ని రీపర్పస్ చేశారు. సో దీని రమారమి 12 నుంచి 15 కోట్ల రూపాయలు ఒక అసెట్ తయారవుతుంది. అంటే ఎక్కడ 40 కోట్లు, ఎక్కడ 15-20 కోట్లు. అంటే రమారమి ఒక బ్రహ్మోస్ కొట్టేదానికి ఇక్కడ 2-3 మనం వాడుకోవచ్చు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో మనం ఫైర్ చేయొచ్చు. ఇప్పుడు మన పైలట్ కానీ ఎవరైనా అక్కడ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు వాడు భయపడక్కర్లేదు. ఇంకొక 2 ఎక్స్ట్రా కొట్టొచ్చినా కానీ మనకు ఆప్షన్స్ ఉంటుంది. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. రెండవది, బ్రహ్మోస్ మనం రష్యాతోటి అనుసంధానమై రష్యాతో ఒక జాయింట్ వెంచర్తో చేస్తున్నాం. 50-50% జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఎలా వాడతాము, ఎక్కడ వాడాలి, ఏమి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉన్నాయి. కానీ ఈ స్టార్ అనేది మన దేశంలో తయారైనటువంటి అమ్యునిషన్ ఇది. కాబట్టి ఇది ఎవరి పర్మిషన్ మనం తీసుకోక్కర్లేదు. దీన్ని విచ్చలవిడిగా మనకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు మనం. కాబట్టి అదొక అడ్వాంటేజ్. ప్లస్ ఇది ర్యామ్జెట్ ఇంజన్తో తయారైంది. మన ర్యామ్జెట్ టెక్నాలజీస్ మనకు తెలుసు. హైపర్సానిక్ స్పీడ్లో, సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇంజిన్స్. ఇది భారతీయ ఇండిజినస్ టెక్నాలజీతో తయారైంది. ఓన్లీ డెకాయ్స్కి వాడుకున్నాం ఇంతవరకు, దాన్ని ఇప్పుడు అస్త్రంగా మార్చబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మేజర్ అక్కడ మనం ఇప్పుడు 11 ఎయిర్ బేసెస్ని కొట్టాం మొన్న ఆపరేషన్ సింధూర్లో. బహుశా ఇప్పుడు ఆ పని బ్రహ్మోస్ బదులు ఇవి చేస్తుంది. వెళ్ళి స్టార్ టీ వెళ్ళి కొట్టొస్తుంది. తర్వాత ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా కొట్టాలి అనుకున్నప్పుడు బహుశా మనం బ్రహ్మోస్ని వాడుకోవచ్చు. బ్రహ్మోస్ని లిమిటెడ్గా వాడుకుంటాము, దీన్ని ఎక్కువ వాడుకుంటాము. బ్రహ్మోస్ని బహుశా వాళ్ళ షిప్పులు కానీ, వాళ్ళ సబ్మరీన్స్ కానీ, వాళ్ళ ఇతరత్ర మేజర్ అసెట్స్ ఏమైనా దాన్ని కొట్టడానికి వాడచ్చేమో. కానీ మిగతా వీటన్నిటి కూడా ఈ స్టార్ టీ చాలు మనకి. స్టార్ టీ కూడా సేమ్ మ్యాక్ 2.5 నుంచి 3.2 మ్యాక్ స్పీడ్లో వెళ్తుంది. మ్యాక్ అంటే తెలుసు కదా మనకి, స్పీడ్ ఆఫ్ సౌండ్కి 3 రెట్లు వేగంగా వెళ్తుంది. కాబట్టి ఇది బ్రహ్మోస్ ఎంత లీతల్గా ఉంది, ఇది కూడా అంతే రమారం అంతే లీతల్గా ఉంటుంది. ఆ సగం ఖర్చుతో ఉంటుంది. ప్లస్ భారతదేశంలో తయారైంది, మన టెక్నాలజీ, మన ఎన్ని నంబర్లు కావాలంటే మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు.
కాబట్టి ఇది మనకు మేజర్ అడ్వాంటేజ్. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ యుద్ధం చేసి దీర్ఘకాలీనంగా యుద్ధం చేయాలంటే కనుక తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి దేశమే గెలుస్తుంది ఎప్పుడు కూడా. ఈరోజు ప్యాట్రియట్ మిసైల్స్ లేక ఈరోజు గతి లేని పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ సీజ్ఫైర్ డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. సీజ్ఫైర్ చేయడం ఆయనకేం ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర అక్కడి నుంచి యుద్ధం చేసి వాళ్ళకి మిసైల్స్ ఫైర్ చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర పేట్రియట్ మిసైల్స్ లేవు వీళ్ళ దగ్గర. ఆ పరిస్థితి రాకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేసే భారతీయ టెక్నాలజీతో తయారైనటువంటి ఒక భారతీయ బ్రహ్మోస్ అనుకుందాం. బ్రహ్మోస్ కూడా మనదే, బట్ కంప్లీట్ 100% భారతీయ బ్రహ్మోస్ అది ఆ డిఆర్డిఓ తయారు చేసింది. సక్సెస్ఫుల్ టెస్టింగ్ అయింది. ఇది ఇంకా ప్రొడక్షన్ ఆర్డర్స్ ఇవ్వడమే బాకీ. అది కూడా త్వరలో డిప్లాయ్ అవుతాయి కూడా. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మరొక అంశము, ఇది రుద్రం 2 ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ టెస్ట్ విజయవంతమైంది. 300 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది ఎక్స్టెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇమారత్ డెవలప్ చేసినటువంటి ఈ టెక్నాలజీతో కూడినటువంటి ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్. నాకు తెలిసి రుద్రం 150 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నాయి సార్. దీనికి డిఫరెన్స్ ఏంటి? రుద్రం 2 ఎలా సిగ్నిఫికెంట్ కాబోతోంది? కరెక్ట్. రమారమి 150 కిలోమీటర్ది ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్. అది ఫర్ ఇన్స్టెన్స్ మన స్కాల్ప్ లాంటివి వాడాం మనం అక్కడ బాలకోట కొట్టినప్పుడు. అటువంటిది ఏమైనా చేయాలంటే కనుక అది వాడడానికి ఎయిర్ టు గ్రౌండ్ 150 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటిది రుద్రం 1. ఇది రుద్రం 2 450 కిలోమీటర్ల దాకా అని చెప్పి అఫీషియల్ గా చెప్తున్నారు. క్లాసిఫైడ్, మనకు ఎగ్జాక్ట్ గా ఎంత డిస్టెన్స్ ఉందో చెప్పరు కదా. అది ఒక రేంజ్ లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే దాంట్లో మనం పెట్టే మెటీరియల్ బట్టి, దాంట్లో బాంబ్ మెటీరియల్ కనుక ఎక్కువ హెవీది పెట్టామంటే కనుక బహుశా తక్కువ డిస్టెన్స్ పెడుతుంది. తక్కువ మనం దాంట్లో బాంబ్ మెటీరియల్ పెట్టామంటే ఇంకా ఎక్కువ దూరం కొట్టగలం. మన టార్గెట్ పట్టి మనం ఏ ప్రాజెక్ట్ ఏది అచీవ్ చేయదలుచుకున్నామో దాని ఆధారంగా దీన్ని డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. సో కాబట్టి రమారమి నేను అనుకోవడం ఏంటంటే 400 నుంచి 500 కిలోమీటర్ల దాకా రేంజ్ దీనికి ఉంటుంది. ఇది 500 కిలోమీటర్ల రేంజ్ అంటే కనుక మన సరిహద్దులు దాటవలసిన అవసరం లేదు మనకు. అంటే నో ఎస్కేప్ జోన్ ఉంటుంది. ఈ డైనమిక్స్ మనం మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవాలి. వాడు అక్కడి నుంచి వాడికి భయమే కదా. వాడు మనకి ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి వాడు కూడా ఒక 100 కిలోమీటర్ల లోపల నుంచే కొడతాడు మనల్ని. బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ కొడతాడు. బీవీ రామ్ కొడతాడు. బీవీ రామ్ వాడి దగ్గర మనకు PL-15E ఉంది వాడి దగ్గర, పాకిస్తాన్ దగ్గర. అది కొడితే కనుక రమారమి 200 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. అంటే కనీసం అంటే 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనే వాడి సరిహద్దు నుంచి వాడు ఫైర్ చేస్తాడు. మన సరిహద్దుల్లో వచ్చేసరికి 100 కిలోమీటర్ల దూరం దాకా రాగలదు. మనం 100 కిలోమీటర్ కంటే దూరం ఉన్నామంటే వాడి మిసైల్స్ ఏం పనిచేయవు. ఇక్కడి నుంచి మనం కనుక రుద్రం ఫైర్ చేశామంటే రుద్రం 500 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఈ 100 అటు సైడ్ 100 కాకుండా ఇంకొక 300 కిలోమీటర్ల దాకా వెళ్ళగొట్టగలదు. అంటే రమారమి మనం పెషావర్లో, పరాచినార్లో, క్వెట్టాలో అక్కడ వెళ్ళి కొట్టచ్చు. అంటే మన సరిహద్దు దాటకుండా అక్కడ కొట్టచ్చు. ఎంత అడ్వాంటేజ్ మనకి ఇది. సో అది మనం రుద్రం 2 టెస్టింగ్ అయింది, సక్సెస్ఫుల్ టెస్ట్ అయింది అది. ప్లస్ ఇదేంటంటే సిగ్నేచర్ సీకింగ్. దీని ఇమేజ్ తర్వాత ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్. అంటే అక్కడ వాడి దగ్గర ఫర్ ఇన్స్టెన్స్ వాడి దగ్గర ఒక రెడార్ ఉంది అనుకుందాం, లేదా వాడి దగ్గర ఇంకేదైనా ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంది, దాని సిగ్నేచర్ దీనికి అనుసంధానం చేసామంటే శాటిలైట్ ఇమేజ్, శాటిలైట్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేసి దాన్ని కట్ చేసినా కానీ కూడా అది వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కొట్టేయగలదు. దాని ఇమేజ్ ప్లస్ దాని ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్తో వెళ్ళి కొట్టగలదు. కాబట్టి అది 450 కిలోమీటర్ల దాకా కొట్టగలిగిందంటే కనుక మేజర్ అచీవ్మెంట్. అఫ్ కోర్స్ రుద్రం 3, రుద్రం 4 కూడా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతున్నాయి. రుద్రం 4 బహుశా మోస్ట్ లైక్లీ 1000 నుంచి 1200 నుంచి 1500 కిలోమీటర్ల దాకా కొట్టేటువంటి ఒక టెస్టింగ్ ఇంకా జరుగుతుంది. ఇంకా ప్రస్తుతానికి బయటికి రాలేదు. బట్ రుద్రం 2 సక్సెస్ఫుల్. మనకి పాకిస్తాన్ మొత్తం కవర్ అయిపోయింది. మనకి పాకిస్తాన్ ఎక్కడైనా కొట్టచ్చు. చైనా కూడా కవర్ అయింది. మనకు చైనా ఏం చేసిందంటే ఒక తప్పిదం ఏం చేసిందంటే వాళ్ళ ఎన్గారి ప్రిఫెక్చరీ కావచ్చు, లేదా వాళ్ళ కోటాన్ కావచ్చు, వాళ్ళకు కష్గర్ కావచ్చు, లాసా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి షిగాట్సే కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ మేజర్ ఎయిర్ బేసెస్ అన్ని కూడా లదాఖ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుంచి 100-150 కిలోమీటర్ల దూరం లోపలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి కూడా మనం స్టాండ్ ఆఫ్ డిస్టెన్స్ నుంచి మనం కొట్టగలం. కాబట్టి అది ఒకటి. ప్లస్ వాళ్ళ G219 వాళ్ళ ఇది ఉంది కదా, హైవే ఉంది కదా, అక్సై చిన్ నుంచి పెడుతోంది కదా, మనకు ప్యాంగాంగ్ సేల్ దాటి అక్కడి నుంచి పెడుతోంది. అక్సై చిన్ కట్ చేసుకుంటూ పెడుతోంది. మనకు కైలాష్ మానసరోవర్ కింద నుంచి పెడుతోంది.
అదే వీళ్ళకి సిపిఈసికి చాలా కీలకం. పాకిస్తాన్ నుంచి ఏమైనా సరుకు రవాణా చేయాలంటే కనుక అది అక్కడికి వెళ్ళి మనం కష్గర్కి వెళ్ళి కష్గర్ నుంచి ఇదే సేమ్ హైవే తీసుకొని వాళ్ళు చెంగుడు నుంచి బీజింగ్ తీసుకెళ్ళాలి. కాబట్టి దానిని మనం కట్ చేసేయచ్చు. ఆ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ కానీ క్యాంటిలివర్స్ కానీ దానికి ఉన్నటువంటి ఏమన్నా కట్ చేయొచ్చు మనం. మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి కొన్ని వారాలు పట్టచ్చు వాడికి. కాబట్టి ఈ యొక్క రుద్రం 2 అన్నది కెపాసిటీ 2 సైడ్స్ కూడా మనం చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. ఎయిర్ టు గ్రౌండ్ ప్లస్ స్టాండ్ అలోన్ డిస్టెన్స్ 500 కిలోమీటర్ దూరం కొట్టగలిగిందంటే కనుక మనం ఎక్కడో పర్వతాల నుంచి ఎగరాల్సిన అవసరం కూడా లేదు. మనకు లే నుంచో లేకపోతే మనకు టాయ్స్ నుంచో లేకపోతే మనకు అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఏఎల్జీస్ ఉన్నాయి అక్కడ, మనం చూసాం కదా అక్కడ న్యూమా ఇటువంటివి. అక్కడ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఇక్కడి నుంచే మనం అంబాలా క్యాంటన్మెంట్ నుంచి టేక్ ఆఫ్ అవ్వచ్చు, పఠాన్కోట్ నుంచి టేక్ ఆఫ్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి మనం 100-150 కిలోమీటర్లు మనం గాలిలో ఎగిరి అక్కడి నుంచి ఫైర్ చేసామంటే కనుక 500 కిలోమీటర్స్ అక్కడి నుంచి పెడుతుంది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత మనకు రేంజ్ వచ్చిందో ఈ రుద్రం 2 వల్ల. సో ఇట్స్ గేమ్ చేంజర్ కింద మనం భావించాలి. ఈ డైనమిక్స్ అన్ని మనకు అంటే మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఈ ఉన్నటువంటి జాగ్రఫీ అర్థం చేసుకుంటే మన కెపాసిటీ ఎలా బిల్డ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి యుద్ధం జరిగినప్పుడు ఎక్కడో దూరంగా ఉండి వాడి యొక్క బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ కి చాలా దూరంగా వాడు ఏది కావాలంటే ఆ సెట్ కొట్టగలిగిన కెపాసిటీ మనకు రుద్రం 2 ఇస్తుంది. సూపర్. అందుకని సైంటిస్టులని వీళ్ళందరినీ కూడా అభినందిద్దాం. మనం చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసుకున్నాం. ఎస్ సార్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మనం అండ్ యాక్చువల్లీ ఇజ్రాయెల్ కి సంబంధించిన స్టోరీస్ విన్న ప్రతిసారి అనిపిస్తుంది. మొన్న కూడా యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళకు ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ ఇమీడియట్లీ వాళ్ళ సైరన్స్ మోగుతాయి, అందరూ ఇళ్లలోకి వెళ్తారు, బంకర్ లో ఉంటారు, ప్రతి ఇంటికి బంకర్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళ ఒక సేఫ్టీ మెషర్స్ వాళ్ళ దగ్గర చాలా యుద్ధ ప్రాతిపదికన మనం మాట్లాడతాం కానీ వాళ్ళు దాన్ని ఎప్పుడు అమలు పరుస్తూనే ఉంటారు. సో ఇక్కడ యుద్ధం నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళు బయటకు వస్తారు, మళ్ళీ వెంటనే సైరన్ రాగానే లోపలికి వెళ్తారు, ఇదంతా జరుగుతుంది. అయితే మన భారతదేశం కూడా ఇప్పుడు అలాంటిది ఒక ప్రయత్నము మొదలు పెట్టింది ఆల్రెడీ. 244 వల్నరబుల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి జిల్లాల్ని గుర్తించి 244 డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. సో ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టమ్ ARWS అంటున్నారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో ఉంటుంది. అండ్ అట్ సేమ్ టైం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటికి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సిగ్నల్స్ ని బేస్ చేసుకుని వార్నింగ్ సైన్స్ ని బేస్ చేసుకుని సైలెన్స్ ఇచ్చే వ్యవస్థ. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే మనకు చాలా ఇంతకాలం పెద్ద యుద్ధాలు మనం చూడలేదు. 1971 యుద్ధం తర్వాత మనకు మేజర్గా మన దేశంలో ఎప్పుడు యుద్ధం జరగలేదు. ఏదో కార్గిల్లో జరిగింది, ఏదో కొండల్లో జరిగింది, చాలా దూరంగా జరిగింది, ఎవరికి పెద్ద దానివల్ల ఇంపాక్ట్ అవ్వలేదు. ఏదో ఎస్కలేట్ అవ్వలేదు, కరెక్ట్, ఎస్కలేట్ అవ్వడమే కదా. చిన్న గ్రామాలు కార్గిల్, ద్రాస్ తప్ప ఇంకెవరికి ఎఫెక్ట్ అవ్వలేదు. దాని వెనకాల ఉన్నటువంటి పట్టణాలు కూడా ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. మనకు అక్కడి నుంచి బయటకు వచ్చామంటే ముల్బేక్ లో మనం చూసాం కదా, మైత్రేయ శివుడి ఒక పెద్ద స్టాచ్యూ ఉంది కదా, మనం చూసాం కదా. అక్కడ 15-16 కిలోమీటర్ల దూరం ఉంటుంది కార్గిల్ నుంచి, దానికి కూడా ఇంపాక్ట్ ఏం అవ్వదు. కాబట్టి చిన్న లోకలైజ్డ్గా జరిగింది ఆ యుద్ధం. మన ప్రజలు మేజర్ యుద్ధం అంటూ జరిగితే ఆప్ సింధూర్ జరిగింది, 4 రోజులు యుద్ధం ఆగిపోయింది. కానీ అది 4 నెలల్లో 4 సంవత్సరాలు కొనసాగితే పరిస్థితి ఏంటి? మనం ఈరోజు చూస్తున్నాం యుక్రెయిన్ యుద్ధం ఎలా సాగుతుందో. డొనాల్డ్ ట్రంప్ 3-4 రోజుల్లో అయిపోయింది, ఖమేనీని చంపేస్తే అక్కడ దాసోహమంటారు అనుకున్నాడు. ఏదో మనకు వెనెజుయేలా లాగా అతన్ని నికోలస్ మడురోని ఎత్తుకుపోయినట్టు వీటిని చంపేస్తే కనుక అయిపోయింది, మొత్తం నా యుద్ధం అయిపోయిందని అనుకున్నాడు. తర్వాత క్యూబాను పనామాను లేపుకుందామని అనుకున్నాడు. ఏమైంది? ఇప్పుడు 4 నెలలు అయింది, ఇంక యుద్ధం చేస్తున్నారు కదా. యుద్ధం ఎప్పుడు అవుతుందో ఎవరు చెప్పేటువంటి పరిస్థితి లేదు. అదే పరిస్థితి మన దేశంలో వస్తే, మన దేశంలో దీర్ఘకాలీనంగా యుద్ధం చేయాల్సి వస్తే ఈసారి కాబట్టి మనం చాలా అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ యుద్ధం అన్నది మనం పాకిస్తాన్ మధ్య జరగదు యుద్ధం. భారతదేశానికి వ్యతిరేకంగా చైనా, అమెరికా, టర్కీ, పాకిస్తాన్ ఈ అన్ని దేశాలు కలిసి నిలబడతాయి. వాళ్ళకి సప్లై చేస్తూనే ఉంటాయి. వాళ్ళకి డ్రోన్స్ వస్తాయి, వాళ్ళకి ఎక్విప్మెంట్ వస్తుంది, వాళ్ళకి శాటిలైట్ ఇమేజెస్ వస్తాయి, చాలా వస్తుంటాయి. కాబట్టి మనం ఇంతమందితో యుద్ధం చేస్తున్నాం. ఈరోజు రష్యా యుక్రెయిన్ ఎప్పుడో ఓడించగలిగేది. రష్యా యుక్రెయిన్ యుద్ధం చేయట్లేదు, రష్యా నేటోతో యుద్ధం చేస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు కూడా రావచ్చు. వచ్చినప్పుడు ఏమవుతుంది? గణనీయంగా నష్టపోతాం మనం. మనకు ఆ ప్రజలు, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డ్రోన్లు, మిజైళ్లు వచ్చి పడుతూ ఉంటే కనుక వాళ్ళు పెద్ద సంఖ్యలో చనిపోతే మనకు పెద్ద ప్రాబ్లం వస్తుంది మన దేశంలో. అందుకని దేశంలో యుద్ధానికి సన్నద్ధం అవ్వడం అన్నది ఒక
సంస్కృతి, ఒక కల్చర్ మనం బిల్డ్ చేయాలి. యుద్ధం అంటూ వస్తే నష్టాలు జరుగుతాయి, కానీ దాన్ని కనీసం మినిమైజ్ చేసి తట్టుకోగలిగినటువంటి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అందరికీ. కాబట్టి మనకు అర్లీ వార్నింగ్ డిటెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి, మన రెడార్స్ ఉన్నాయి, మన ఏవాక్స్ ఉన్నాయి, తర్వాత మనకు శాటిలైట్ ఇమేజరీస్ ఉన్నాయి, మనకు ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏదైతే ఉందో, మనకు ఆకాష్ తీర్ ఉందో, దాని నుంచి మనకి ఫీడ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా మన ప్రజలని అప్రమత్తం చేయాలి. వస్తోంది, డ్రోన్ వస్తోంది, ఫలానా ఏరియాలో డ్రోన్ వస్తోంది, మీరు జాగ్రత్త పడండి, బయట తిరక్కండి, ఎక్కడో బంకర్లో ఉండండి, లేదా మీరు ఏదో ఇంట్లో పార్కింగ్ లాట్లో ఉండండి. ఇటువంటి యొక్క ట్రైనింగ్, డ్రిల్ అనేది మనం ఎప్పుడు చేయలేదు. గతసారి ఆపరేషన్ సింధూర్ సమయంలో 2-3 సార్లు మనం చేసాం. అది కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే చేసాం. అది ఎక్కడ, మన జైపూరు, తర్వాత మనకు అమృత్సర్, పఠాన్కోట్, అదో ఫార్వర్డ్ ఏరియాస్లో, జమ్మూ, ఈ ప్రాంతాల్లో చేసాం మనం. కానీ అదొక సంస్కృతిగా తయారవ్వాలి. అప్పుడు ఆడిట్ చేస్తే ఏం తెలిసిందంటే, నిజంగా మనం కనుక సైరన్ ఇచ్చి మన ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటే కనుక, అప్పట్లో గతంలో ఎప్పుడో పాతకాలంలో ఇన్స్టాల్ చేసిన సైరన్స్లో 95% పనిచేయట్లేదు. మిగిలిన 5% కూడా సరిగా వినపడలేదు, ఎవరికి అర్థం కాలేదు. అది ఏదో సైరన్ అనుకున్నారు, ఎవరికి అర్థం కాలేదు. అందుకని దానికి గత సంవత్సరంగా దాని మీద బాగా కసరత్తు చేసి 244 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి, ఇక్కడ కూడా ఎక్కడెక్కడ వల్నరబుల్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ పెడితే ప్రజలకందరికి వినబడుతుంది, దీన్ని ఎలా అనుసంధానం చేయాలి, శాటిలైట్ అనుసంధానం చేయాలి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిగ్నల్స్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే దాన్ని ఎలా దీనిలో పాస్ ఆన్ అవ్వాలి, ఎయిర్ ఫోర్స్ ఆర్ ఆర్మీ నుంచి సివిలియన్కి ఎలా దాని మెసేజ్ అన్నది ఎలా మారుతుంది, మారితే సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ప్రవర్తించాలి, మన ఫైర్ సర్వీసెస్ కానీ, సివిల్ డిఫెన్సెస్ కానీ, ఇతరత్ర మన యంత్రాంగం అంతా ఎలా పనిచేయాలి, ఎలా సైరన్ ఇవ్వాలి, సైరన్ ఇస్తే ప్రజలు ఏం చేయాలి, ఈ ప్రోటోకాల్స్ అన్ని పెట్టడానికి కోసం అని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్గా దాని మీద కసరత్తు చేసి, మొట్టమొదటి స్టెప్ సైరన్లు పెట్టేటువంటి అప్రూవల్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చారు. వాళ్ళు 244 డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు అడ్వాన్స్ గానే, అంటే ఈ అర్లీ వార్నింగ్ సైరన్స్ పెట్టేటువంటి దిశగా ప్రభుత్వం నిర్ణయించుకుంది. మనకు తెలుసు, ఎప్పుడైనా యుద్ధం వస్తేనే మనం ఇటువంటి ఎమర్జెన్సీలని చేస్తాం. మనం అజ్మల్ కసాబ్ వాళ్ళు 10 మంది వచ్చి మనల్ని ముంబైలో ఊచకోత కోసిన తర్వాతనే మన నేవల్ డిఫెన్స్ని పటిష్టం చేసుకున్నాం. అంతవరకు హాయిగా సుస్తుగా ఉన్నాం మనం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయ్యాక డ్రోన్లు మన మీద వచ్చి పడుతున్నాయని తెలిసాక, సరే ఇప్పుడు నిద్ర లేచాము, దాన్ని పటిష్టం చేసుకున్నాం. అలాగే కార్గిల్, మనకు వాడు వచ్చి చొరబాటు చేసేంత వరకు మనకు తెలియలేదు. తర్వాత మనం మన బార్డర్ సెక్యూరిటీ చాలా అద్భుతంగా చేసుకున్నాం. ఎనీవే, ప్రతి యుద్ధంలో కూడా మనం పాఠాలు నేర్చుకుంటాం. మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనకు తప్పులు చేసినా కానీ కూడా ఆ తప్పు రిపీట్ చేయం, మళ్ళీ దానిలో పాఠాలు నేర్చుకొని దానికి నెక్స్ట్ అటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలన్న దాని దిశగా మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది సివిలియన్ డిఫెన్స్కి సంబంధించి ప్రజల ప్రాణాలను రక్షించడానికి, దాని నష్టాన్ని తగ్గించే దిశగా ఈ నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం. ఇది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దీనికి అలవాటు పడాలి. అది సరే, 244 ఫార్వర్డ్ డిస్ట్రిక్ట్స్ చేస్తున్నారు, కానీ మనం దూరంగా ఉన్నటువంటి మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ కల్చర్ రావాలి. మనం ఎప్పుడో దేశమంతా కూడా దేశమంతా కలిసి యుద్ధం చేస్తుంది, ఎవరో సైనికులు మాత్రమే యుద్ధం చేయట్లేదు. కాబట్టి మనకు అందరికి కూడా అవగాహన ఉండాలి, ఎలా చేయాలి అన్నది డ్రిల్ ఉండాలి. నాకు తెలిసి చాలా చిన్నప్పుడు, నేను 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1971 యుద్ధంలో సైరన్ ఇస్తే కనుక ఈవెన్ క్యాండిల్ కూడా వెలిగించడానికి వీల్లేదు, అన్ని నల్ల పేపర్లు కనిపించుకునేవాళ్ళం. కిటికీలోంచి ఏం లైట్ బయటకు వెళ్లకుండా సైరన్ వచ్చిందంటే క్లోజ్ చేయాలి. 1971లో నేను ఇంకా 5 ఏళ్ళు, నాకు చాలా తక్కువ వయసు అప్పుడు జరిగినటువంటి డ్రిల్ తర్వాత ఇంతవరకు ఎక్కడ జరగలేదు. మన ఎస్పెషలీ హైదరాబాదు, మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ జరగలేదు కదా. కానీ అది జరగాలి, మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క అవేర్నెస్ అనేది ఉండాలి. యుద్ధం వస్తే మనం ఎలా ప్రవర్తించాలి అన్న అవేర్నెస్ మనకు ఉండాలి. ఆ దిశగా ఈ ప్రయత్నం జరిగింది. మనం నిజంగా దీన్ని అభినందించాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అలాగే మన డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళిద్దరూ కలిసి అనుసంధానం చేసి ఐడెంటిఫై చేసి దీన్ని ఒక ప్రొఫెషనల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరినీ అభినందిద్దాం. ఎస్ సార్. నెక్స్ట్ అంశం సార్, మహేశ్వరాస్త్ర సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రిసిషన్ గైడెడ్ రాకెట్ సిస్టమ్. ఇది మహేశ్వరాస్త్ర 1, మహేశ్వరాస్త్ర 2.
ఈ ఆల్మోస్ట్ 450 కిలోమీటర్ల రేంజ్ వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు అనేది సోలార్ సిస్టమ్స్, సోలార్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు, సంస్థకు సంబంధించిన ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి ఆ వివరాలు చెప్తారు. అంటే ఇది ఇప్పటికైతే మనం ఇంకా దాన్ని ప్రొక్యూర్ చేసుకోలేదు, భారత అమ్ముల పొదిలోకి ఇవి రాలేదు. రావడానికి కావాల్సినటువంటి కసరత్తు కూడా ఓవైపు ఇండస్ట్రీ చేస్తోంది. సో ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎప్పుడో ఎవరో మేము రెడీ చేసిన తర్వాత మేము కొన్ని తీసుకుంటాం అనకుండా అసలు మా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇంకొక వైపు ఇండస్ట్రీ నడుస్తోంది, డిఫెన్స్ సెక్టర్ కి అవసరాలకు అనుగుణంగా. ఒకసారి వివరాలు చెప్తారా సార్? అంటే మనం ఎలా ఎదుగుతున్నాము అన్నది ఒక క్యాన్వస్ చూసామంటే, గతంలో ఏం చేసేవాళ్ళం అంటే రష్యా నుంచి లైసెన్స్తో ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకునేవాడు. వాడు మొత్తం డ్రాయింగ్స్ ఇచ్చేవాడు, క్రిటికల్ కాంపనెంట్స్ వాళ్ళు మన టెక్నాలజీ ఇచ్చేవాళ్ళు కాదు, అక్కడి నుంచి కాంపనెంట్స్ పంపించేవాళ్ళు, ఇక్కడ నట్లో పెట్టి స్క్రూలు పెట్టి మనం బిగించి దాన్ని వాడుకునేవాళ్ళం. అండర్ లైసెన్స్ ప్రొడక్షన్ ఉండేది. ఇంతే మనం చేసేవాళ్ళం. ఎన్నో ఆల్మోస్ట్ 50-60 దశకాలుగా అదే చేసాం మనం. తర్వాత మనకు కొంత ప్రొడక్షన్ ఇచ్చారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు సుకాయిల్లో ఉన్నటువంటివన్నీ కూడా మోరర్లెస్ ఇంజిన్స్ దగ్గర నుంచి అన్ని కూడా మన దేశంలో తయారు చేసుకుంటున్నాము. అది కొంత మనకు వాళ్ళు పర్మిట్ చేశారు. సో నెక్స్ట్ ఫేజ్, మూడవ ఫేజ్ మన డిఆర్డిఓ, మన ప్రభుత్వ రంగ రీసెర్చ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ రీసెర్చ్ వింగ్స్ కానీ, వాళ్ళు తయారు చేసినటువంటి టెక్నాలజీస్ ఆధారంగా మనకు గవర్నమెంట్ ఆర్డినెన్స్ బోర్డ్ ఫ్యాక్టరీ OBF అనేది ఏదైతే ఉండిందో వాళ్ళు తయారు చేసేవాళ్ళు. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఉండేది, ఎక్కడ ఉండేది కాదు. నెక్స్ట్ మళ్ళీ దాని ప్రోగ్రెస్ ఏం చేసామంటే డిఆర్డిఓ దాని టెక్నాలజీ తయారు చేసి ప్రైవేట్ రంగ సంస్థలకు ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రైవేట్ రంగ సంస్థలు టెక్నాలజీ డిఆర్డిఓ నుంచి తీసుకొని వీళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళు. మనకి LNT, మహీంద్రాసు, టాటాసు చాలా మంది చేశారు. చాలా కంపెనీలు ఇవన్నీ కూడా ఆ మోడల్ చేసుకున్నాయి. టెక్నాలజీ డిఆర్డిఓ అనుబంధ సంస్థలు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు దాన్ని తయారు చేశారు. ఇది చాలా భిన్నమైనటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. సోలార్ ఇండస్ట్రీస్ ఏం చేసిందంటే వాళ్ళకి డిమాండ్ లేదు. ఆర్మీ కానీ, మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ ఎవరు చెప్పలేదు వాళ్ళకి. చెప్పకుండానే స్వచ్ఛందంగా వాళ్ళ కంపెనీలోనే రీసెర్చ్ చేసి వాళ్ళు ఈ మహేశ్వరాస్త్రం అనేది తయారు చేశారు. సో ఇది చాలా డిఫరెంట్ మోడల్. అంటే ఎంత ప్రోగ్రెస్ అయ్యామో ఇది క్యాన్వాస్ చూస్తే మనకు అర్థమవుతుంది. గతంలో ఇది అసలు ఆలోచన కూడా ఎవరు చేసే పరిస్థితిలో లేదు. అటువంటిది ఈరోజు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ, వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయా రావో తెలియదు, గ్యారంటీ లేదు, వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. నార్మల్గా టెక్నాలజీ ఇచ్చేటప్పుడు డిఆర్డిఓ కొంత గ్యారంటీ ఇస్తుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా వాళ్ళు. ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అయినా వచ్చే దిశగా వాళ్ళు ప్రామిసెస్ ఇస్తారు. అటువంటిది ఏమీ లేదు. కానీ వీళ్ళే సోలార్ ఇండస్ట్రీస్ స్వచ్ఛందంగా వాళ్ళు మహేశ్వరాస్త్ర 1, మహేశ్వరాస్త్ర 2 2 వర్షన్స్ కూడా వాళ్ళ R&Dలోనే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. ఇది ఇందాక మనం అనుకున్నటువంటి రుద్రం మిసైల్కి దీనికి తేడా ఏంటంటే, రుద్రం అనేది ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైర్ చేయొచ్చు. మామూలుగా మనం దాన్ని ఒక లాంచ్ ప్యాడ్ నుంచి ఫైర్ చేయొచ్చు, లేదా మొబైల్ ప్లాట్ఫామ్ మీద మనకు 8x8 ట్రక్కులు ఉన్నాయి కదా, టాటా ట్రక్కులు ఉన్నాయి, ఇవన్నీ LNT ట్రక్స్ ఉన్నాయి, దాని నుంచి కూడా ఫైర్ చేయొచ్చు. సో మొబైల్ కానీ లేదా స్టాటిక్ కానీ రెండిట్లో ఏదైనా ఫైర్ చేయొచ్చు. ఇక ల్యాండ్ నుంచి ల్యాండ్కి వెళ్తుంది. ఇందాక నువ్వు చెప్పినట్టు ప్రెసిషన్ అంటే పిన్ పాయింట్ ప్రెసిషన్, ఎక్కడ కొట్టాలో ఆ టార్గెట్ యొక్క కోఆర్డినేట్స్ మనం పర్ఫెక్ట్గా దాంట్లో పెట్టి కొట్టామంటే అది వెళ్ళిపోయి కొడుతుంది. ప్రెసిషన్ గైడెడ్, దాన్ని గైడ్ చేస్తాం. ఎలా గైడ్ చేస్తాము? లాస్ట్ మినిట్లో దాని యొక్క ప్రొపల్షన్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని గైడ్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఉంది. ఈ 2 ప్లస్ 450 కిలోమీటర్ల దాకా కొట్టగలదంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక మనం అనుకున్నాం కదా, జాగ్రఫీ అనుకున్నాం కదా, రమారమి మొత్తం చైనీస్ ఫార్వర్డ్ బేసులన్నీ మనకు ఈ అస్త్రం అధీనంలో వస్తాయి. అలాగే పాకిస్తాన్కి సంబంధించి కూడా మోరర్లెస్ వాళ్ళ పంజాబ్, సింధు అంతా కవర్ అయిపోతుంది. మోర్ దాన్ సగం ఖైబర్ పఖ్తూన్ఖ్వా కవర్ అవుతుంది, కొంత బలూచిస్తాన్ కూడా కవర్ అవుతుంది. సో ఇంత కెపాసిటీ ఉన్నటువంటిది ఒక ప్రైవేట్ రంగ సంస్థ చేసింది. ఆర్మీ ట్రయల్స్ చేస్తుంది, ఆర్మీ దాన్ని ఇంకా ఎవాల్యుయేట్ చేస్తుంది. CEP మనకు తెలుసు, సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ లెస్ దాన్ 10 meters. 450 కిలోమీటర్ దూరంగా కొడుతుంటే లెస్ దాన్ 10 meters అనేది జస్ట్ నథింగ్. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ 10 meters కాదు కదా, చుట్టుపక్కల కనీసం అంటే ఒక 500 మీటర్ల వరకు ఏమి బతకవు, అన్ని నాశనం అయిపోతుంది, అంత డివస్టేషన్ ఉంటుంది. కాబట్టి లెస్ దాన్ CEP లెస్ దాన్ 10 meters అంటే కనుక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్గా దాంట్లో ఫిట్ అయ్యేటువంటి అస్త్రం ఒక ప్రైవేట్ రంగ సంస్థ తయారు చేసిందంటే మనం అందరూ నిజంగా గర్వించదగ్గటువంటి విషయం. ఇటువంటి ఆవిష్కరణలు చాలా, ఎస్పెషల్లీ డ్రోన్ టెక్నాలజీలో, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి. మనం క్షేత్రంలో వీలైనంత వరకు మనం వాటిని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
సోలార్ ఇండస్ట్రీస్ చేసినటువంటి ఈ స్వచ్ఛందంగా వాళ్ళే తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఆర్మీ మన ఫోర్సెస్ యాక్సెప్ట్ చేస్తాయని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, త్వరలో యాక్సెప్ట్ చేస్తారని. ఆల్రెడీ మహేశ్వరాస్త్ర 3 మీద వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ మొదలు పెట్టారు. రమారమి ఆల్మోస్ట్ 600 నుంచి 800 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి నెక్స్ట్ టెక్నాలజీలో వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి సోలార్ ఇండస్ట్రీస్కి, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ R&Dకి ఇటువంటి వాళ్ళకు ఒక స్పేస్ ఇచ్చినటువంటి మన ప్రభుత్వము, వీళ్ళందరికీ కూడా మన అభినందనలు తెలుపుతాం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. దశగ్రీవ్ ఏరోస్పేస్ సంస్థ, ఇది తమిళనాడుకు చెందినటువంటి దశగ్రీవ్ ఏరోస్పేస్ సంస్థ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ HAPS కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే 20 కిలోమీటర్ల ఎత్తులో ఒక సూడో శాటిలైట్ ని తయారు చేయగలిగే క్యాపబిలిటీస్ గురించి ఈ సంస్థ ముందుకొచ్చింది. సో ఇది కమ్యూనికేషన్ కి, సర్వీలియన్స్ కి, అదేవిధంగా అర్త్ అబ్జర్వేషన్ మిషన్స్ కి ఇది వినియోగిస్తారని తెలుస్తోంది. ఒకసారి వీళ్ళ ఆవిష్కరణ గురించిన వివరాలు చెప్తారా? అండ్ దీన్ని మన అవసరాలకు ఎలా వినియోగించుకుంటామో దీని వివరాలు ఏంటి? జో బైడెన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక ఘటన జరిగింది అమెరికాలో, మనకు అందరికి గుర్తుండి బెలూన్ ఒకటి వచ్చింది వాళ్ళ దేశం. బెలూన్ డ్రిఫ్ట్ అయి వస్తే కనుక అది ఎక్కడి నుంచి వచ్చింది తెలియలేదు వాళ్ళకు. వాళ్ళ దేశం వదిలి వెళ్ళిపోయి, అది చాలా సెన్సిటివ్ వాళ్ళ డిఫెన్స్ ఇన్స్టలేషన్స్ మీద గుండా వెళ్ళింది. అది వెళ్ళి అట్లాంటిక్ ఓషన్ ఎంటర్ అవ్వగానే వీళ్ళు ప్యాట్రియట్ మిసైల్ దేన్నో పెట్టి దాన్ని షూట్ డౌన్ చేశారు. షూట్ డౌన్ చేసి దాన్ని సముద్రం నుంచి రికవర్ చేశారు. అంటే వీళ్ళ సర్విలెన్స్కి అతీతంగా అది వెళ్ళింది. మొత్తం దేశం ప్రయాణం చేసిన తర్వాత ఎవరో ఫోటోలు తీస్తే, వీడియోలు తీస్తే బయటపడింది. అది ప్లాస్టిక్, మొత్తం ప్లాస్టిక్ కాబట్టి రడార్లకు చిక్కలేదు. అది ఎక్కడ వెళ్ళింది? అది మామూలు డ్రోన్స్, IRS డ్రోన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన ప్రేక్షకులకు IRS అంటే తెలుసు, ఇంటెలిజెన్స్, రికగ్నైజెన్స్ అండ్ సర్వేలెన్స్ చేసేటువంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రోన్స్ వెళ్ళే హైట్ కంటే కూడా పైన ఉంటుంది. శాటిలైట్స్ అంతరిక్షంలో ఉంటాయి. అంతరిక్షంలో కాదు, డ్రోన్స్ వెళ్ళే హైట్ కాదు, రెండింటి మధ్యలో ఉన్నటువంటి, అందుకే దీన్ని సూడో శాటిలైట్ అని పిలిచారు. శాటిలైట్ కాదు, శాటిలైట్ కంటే తక్కువ కక్షలో వెళ్ళేటువంటి 20 కిలోమీటర్లు, భూమి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొడుతుంది. భూమి నుంచి 20 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ ని కొట్టగలిగిన అస్త్రం ఎవరి దగ్గర లేదు. కాబట్టి ఈ అస్త్రాలకు అతీతంగా పైకి వెళ్ళి అక్కడి నుంచి అది పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అవేర్నెస్ అంతా, ఫోటోగ్రాఫ్, వీడియోగ్రాఫ్, కంప్లీట్ మనకు ఏమేమి కావాలో ఇంటెలిజెన్స్ కి సంబంధించింది కావచ్చు, రికగ్నైజెన్స్ కి సంబంధించింది కావచ్చు, సర్వేలెన్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మన శత్రువుకి ఎటువంటి అస్త్రాలు ఉన్నాయో, వాళ్ళు ఏం చేస్తున్నారు, మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ట్రాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్. దాన్ని HAPS అంటారు, హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్. సూడో శాటిలైట్ 20 కిలోమీటర్ల పైన వెళ్ళగలిగింది వీళ్ళు తయారు చేశారు. దశగ్రీవ అన్న పేరుతో ఉన్నటువంటి కంపెనీ దశగ్రీవ ఏరోస్పేస్ వీళ్ళు తయారు చేశారు. ఎంతటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. శాటిలైట్ ఫామ్ పెట్టుకోవాలంటే కనుక 30-40 శాటిలైట్స్ కావాలి మనకి ఆకాశంలో. చైనాకు ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద అంత ఖర్చుతో కూడినటువంటి శాటిలైట్స్ అన్ని పెట్టుకొని వాళ్ళు ఏదో మానిటర్ చేస్తున్నారు. కానీ మనకు ఇటువంటి చిన్న చిన్న, అంటే సూక్ష్మంలో మోక్షం, మనకు ఇటువంటి ప్లాట్ఫామ్స్ రావడం వల్ల ఫోర్స్ మల్టిప్లయర్, మనకు అన్ని శాటిలైట్స్ పెట్టుకోకపోయినా మనకు కావాల్సినప్పుడు 4-5 ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఆకాశంలోకి పంపించామంటే కంప్లీట్ సిచ్యువేషనల్ అవేర్నెస్ మనకు వచ్చేస్తుంది. అలాగే మనం చూసాం ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో ఎంత డ్యామేజ్ అయిందో, డ్యామేజ్ అసెస్మెంట్ అంటారు. ఆపరేషన్ తర్వాత వచ్చేటువంటి అసెస్మెంట్. సరే మనం కొట్టిన తర్వాత నిజంగా తగిలిందా లేదా, అక్కడ ఏమైనా నష్టం వచ్చిందా లేదా, అది కూడా అసెస్ చేయాలి కదా. మనం అందుకనే ఆప్ సింధూర్లో మనం వీడియోస్ ఇచ్చాం అందరికీ, ఆఫీషియల్గా రిలీజ్ చేసాం. పలానా మసీదుని కొట్టాము, పలానా మద్రసాను కొట్టాము, పలానా ట్రైనింగ్ క్యాంపుని కొట్టాము, లేదా పలానా ఎయిర్ బేస్ని కొట్టాము. మనం వీడియోస్, ఫొటోస్ చూపించాము. దాని ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి శాటిలైట్స్ కావాలి, శాటిలైట్ ఇమేజెస్ కావాలి. ఈ శాటిలైట్స్ అన్ని కూడా మేజర్గా మనకు ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా అమెరికా కంట్రోల్ చేస్తుంది. అందుకనే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధంలో జరిగిన డ్యామేజెస్, అమెరికన్ అలయన్స్కి జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ శాటిలైట్ ఇమేజెస్ ఎక్కడ బయటికి రాలేదు, అమెరికా దాన్ని బయటికి రానివ్వలేదు. అలాగే ఇజ్రాయెల్లో కూడా ఒకవేళ ఎవరైనా కనుక అటువంటి ఫోటోలు తీసి రిలీజ్ చేశారంటే 5 ఏళ్ళు జైలు శిక్ష వాళ్ళ మీద వాళ్ళు చట్టం తీసుకొచ్చారు. కానీ అటువంటిది మన దగ్గర ఉండడం వల్ల మనము దీన్ని ట్రాక్ చేయొచ్చు. మన నిజంగా శత్రువుని మనం ఎంత డ్యామేజ్ చేశాము, శత్రువుకి నిజంగా దానివల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడాను శత్రువు యొక్క షూటింగ్ రేంజ్కి అతీతంగా మనం పర్ఫెక్ట్గా చెక్ చేసి ఇవి ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర
ఇది ఈ యొక్క హెచ్ఏపిఎస్ ప్లాట్ఫామ్ మనకి ఇస్తుంది. అది ఒక ప్రైవేట్ రంగ సంస్థ చేసింది. ఎంత అద్భుతం ఇది. మనం గతసారి మనము చర్చించుకున్నాం కూడా, చిన్న కుర్రాడు బెంగళూరు బేస్డ్ మనకు పూర్ణేష్ ఎస్ రావు, ఆ చిన్న అబ్బాయి 23 ఏళ్ళ అబ్బాయి 45,000 అడుగుల ప్లాట్ఫామ్లో 24 గంటలు తిరిగేటువంటి ప్లాట్ఫామ్ అతను తయారు చేశాడు. ఇది అఫ్ కోర్స్ 45,000 అడుగులు, ఇది 20 కిలోమీటర్లు, ఇంకా అంతకంటే పైకి వెళ్ళేది. సో అందుకని ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మనం పెద్ద పెద్ద ఎలాన్ మస్క్లు, మనకు జెఫ్ బెసోస్లు, వాళ్ళకున్న శాటిలైట్స్ని దానికి అంత మనం ఖర్చు పెట్టకుండా సూక్ష్మంలోనే మనకు కావాల్సిన డేటా, మనకు కావాల్సిన మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చే దిశగా మనం తయారు చేసుకుంటున్నాము. కాబట్టి మన ప్రైవేట్ రంగ సంస్థలు, వాటిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వము, వీళ్ళందరూ ఎటువంటి అద్భుతాలు చేస్తున్నారు, ఇవి ఎక్కడ కూడా హెడ్లైన్స్లో చర్చించారు ఎవరు. కానీ ఎంత మన శక్తి పెరుగుతోంది అని మనకు తెలిస్తే కనుక ఒక విధమైనటువంటి మనం గర్వంగా ఫీల్ అవుతాము, 2 సురక్షితంగా ఫీల్ అవుతాము. మన దేశం సరైనటువంటి వ్యక్తుల చేతిలో ఉన్నది అన్నటువంటి ఒక ధైర్యం మనకు వస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. సరిగ్గా నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఈ వారం మన క్షాత్రం ఎపిసోడ్లో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లోకి వెళదాము. ఎంతో మంది త్యాగధనుల బలిదానాల వల్ల మనం ఈరోజు సుఖంగా సంతోషంగా బతకగలుగుతున్నాము. సో అట్లాంటి ఒక బ్రేవ్ హార్ట్ గురించి వాళ్ళ చర్చిద్దాము. 1988లో ఆపరేషన్ మేఘ్దూత్లో ఆయన బలిదానం చేశారు. కెప్టెన్ ప్రతాప్ సింగ్ గారు ఎంవిసి మహావీర చక్ర అవార్డు పొందినటువంటి వ్యక్తి, హైయెస్ట్ అవార్డ్ ఇన్ పీస్ టైం, హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ ఇన్ పీస్ టైం, శాంతి సందర్భంలో వారు లేనప్పుడు వచ్చే అవార్డు అని అంటున్నారు. ఒకసారి నిజంగా ఆపరేషన్ మేఘ్దూతే చాలా కీలకమైనటువంటి ఘట్టం. అది సియాచిన్ గ్లేషియర్ ని మనము రిటైన్ చేసుకోవడానికి చేసినటువంటి గొప్ప ఆపరేషన్. దాంట్లో చాలా మంది చనిపోయారు. స్టిల్ ఈ రోజుకి కూడా -50 degrees సెంటిగ్రేడ్ లో ఈ రోజు అక్కడ సైన్యం పహారా కాస్తూ ఉన్నారు. అది చాలా కీలకమైన భూభాగము. ఆ భూభాగం కోసం ఎంతో మంది త్యాగధనుల బలిదానాలు ఉన్నాయి. అందులో ఒకరు కెప్టెన్ ప్రతాప్ సింగ్ గారు. వారి గురించి వివరాలు చెప్తారా? మనకు 1983 నుంచి కూడాను భారత ప్రభుత్వం క్రమేపీ సియాచిన్ మీద కన్ను వేసి, మనం ఇక్కడ చైనా, పాకిస్తాన్ ఇద్దరు వాళ్ళు అనుసంధానం అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మనకు అర్థమైంది. వాళ్ళు ఏం చేశారంటే ట్రెక్కింగ్ పర్మిషన్లు ఇచ్చేవాడు. చాలామంది ఫారినర్స్ వచ్చి ట్రెక్కింగ్ చేసి వెళ్తుండేవాడు. అక్కడ వీళ్ళ పాకిస్తానీ ఆహారపు సంబంధించినటువంటి ప్యాకెట్స్, సిగరెట్లు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నీ అక్కడ వదిలేసి వెళ్ళేవాడు. అంటే ఇది మాది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళు చేశారు. మనకు తెలుసు, మనకు లైన్ ఆఫ్ కంట్రోల్లో లదాఖ్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆగిపోయింది ఆ మ్యాపింగ్. దాని తర్వాత ఫ్రమ్ హియర్ టు ద నార్త్ అని రాస్తుంది దాంట్లో. అంతే, నార్త్ అనేది ఎటు అనేది దాంట్లో నిర్ధారించి చెప్పలేదు. మన పర్సెప్షన్ ఏంటంటే కనుక సియాచిన్ గ్లేషియర్ అంతా కూడా మన అధీనంలో ఉండాలి అని చెప్పి మనం చెప్తున్నాము. పాకిస్తాన్ ఏమంటున్నారంటే నార్త్ అంటే కనుక కరక్కోరం పాస్ దాకా అంటున్నారు. అంటే మొత్తం సియాచిన్ వాళ్ళ అధీనంలో ఉండాలి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అందుకనే మనకు ఈ సరిహద్దుల పేర్లు చాలా పెక్యులర్గా ఉంటాయి. ఐబి అంటే ఇంటర్నేషనల్ బార్డర్, మనకు అందరికీ తెలిసిందే. వాళ్ళు మనం ఇద్దరు ఒప్పేసుకున్నటువంటి బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు. ఫర్ ఇన్స్టెన్స్ జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. జమ్మూ దగ్గర ఇక్కడంతా కూడా ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది. మన దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ అంటాం. కానీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ భారత భూభాగం కాదు అని పాకిస్తాన్ అంటోంది కాబట్టి దాన్ని కూడా కొత్త పేరు పెట్టారు, వర్కింగ్ బౌండరీ అని పేరు పెట్టారు దానికి. సో వర్కింగ్ బౌండరీ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్, అది మనం సీజ్ ఫైర్ లైన్ ఫస్ట్లో ఉండేది 65 దశకం వరకు, 1965 యుద్ధం వరకు. తర్వాత మనం 71 యుద్ధం తర్వాత దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ కింద మనం దాన్ని మార్చుకున్నాం. మనకు చైనా సైడ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, LAC అంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సియాచిన్ గ్లేషియర్లో కొత్త పేరు ఉందండి, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్, AGPL అంటారు. అంటే సీజ్ ఫైర్ కాదు, లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కాదు, వర్కింగ్ బౌండరీ కూడా కాదు, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. అంటే గ్రౌండ్లో ఎవరు ఎక్కడ ఉన్నారు అని నిర్ధారించేటువంటి పొజిషన్ అంతే. అంటే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మేము ఉండాలి అని వాళ్ళు అంటారు, కాదు మేము ఉండాలి అని మనం అంటాము. సరే, అది ఎప్పుడో తేల్చుకుందాం, కానీ ప్రస్తుతానికి ఎవరు ఎక్కడ ఉన్నారు మార్క్ చేసుకుందామని మార్క్ చేసుకున్నారు. AGPL అంటారు. ఈ AGPL మనం ఏం చేసామంటే ఎత్తైన పర్వతాలన్నీ మన అధీనంలో తీసుకున్నాం. మనం పాకిస్తానీ ఫోర్సెస్ అన్ని కింద ఉన్నాయి. ఎత్తైనటువంటి ఇంక్లూడింగ్ మనకు బిలాఫోండ్లా, తర్వాత మనకు అక్కడి నుంచి తీసుకొని ఇందిరా పాయింట్ వరకు, ఇవన్నీ కూడా ఇందిరా కోల్, ఇవన్నీ కూడా మన దగ్గర. వాటిల్లో
బాణా పాస్ అని చెప్పేసి ఒక ప్రాంతంలో మన సైన్యం దాన్ని అధీనం తీసుకునే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ అక్కడ వాళ్ళు చాలా కాలంగా దాని మీద టెస్ట్ చేసి కూర్చున్నారు. అక్కడ దాన్ని వాళ్ళు ఖైద్ పాయింట్ అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ఖైద్ పోస్ట్ అని పేరు పెట్టారు. ఖైద్ పోస్ట్ అని పెడితే మనం దాన్ని చాలా కష్టం మీద బాణా గారు గురించి కూడా చర్చిద్దాం మనం. క్షాత్రంలో వచ్చే ఎపిసోడ్స్ ఆయన గురించి కూడా చర్చిద్దాం మనం. బాణా గారు తర్వాత ఆయన అనుచరులు అందరూ కలిసి చాలా సాహసోపేతంగా బలిదానాలు ఇచ్చి వాళ్ళు ఈ పోస్ట్ని మన అధీనంలో తీసుకున్నారు. దాంతో హయ్యర్ గ్రౌండ్ మనం ఉన్నాం, కింద పాకిస్తానీ పొజిషన్స్ అన్ని కింద ఉన్నాయి, వాళ్ళ పైకి రాలేకపోయారు. ఇక్కడ చాలా షెల్లింగ్ చేశారు, ఫైరింగ్ చేశారు, ఎంతో చేశారు, కానీ మనం దాన్ని తట్టుకొని మనం ఆపుకోగలిగాం. 25,000 అడుగుల ఎత్తున ఉంటుంది. ఇందాక నువ్వు చెప్పినట్టు -50°C ఉంటుంది. అక్కడ మసులుతున్నటువంటి బాయిలింగ్ నీళ్ళని మనం ఆకాశంలో ఎగిరేసామంటే ఐస్ పడుతుంది, అంత చల్లగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఈ బాణా పాయింట్ ఏదైతే ఉందో, బాణా పోస్ట్ ఏదైతే ఉందో, దాన్ని ఎక్కి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఏం చేశారంటే కింద నుంచి వాళ్ళ సైడ్ నుంచి, పాకిస్తాన్ సైడ్ నుంచి వాళ్ళు నిచ్చెన తాళ్ళు కట్టేసుకుని కూర్చున్నారు. మనం దాన్ని కిందికి వెళ్ళామంటే కింద నుంచి ఫైర్ చేస్తారు. చాలా కష్టంతో కూడినటువంటి విషయం. చేయలేదంటే ఎప్పుడో రాత్రో ఎప్పుడో మనం కొద్దిగా అప్రమత్తంగా ఉన్నప్పుడు వాడు వచ్చేయచ్చు పైకి. ఆ పరిస్థితి మనకు ఉంది. అందుకనే 1988 డిసెంబర్లో ఈయన మన కెప్టెన్ ప్రతాప్ సింగ్ తర్వాత ఆయన అనుచరులు వీళ్ళందరూ కలిసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్మాంటిల్ చేయాలి అన్న నిర్ణయంతో పాకిస్తాన్ ఫైరింగ్ ని తట్టుకొని ధైర్య సాహసోపేతాలతో వెళ్ళి దాన్ని కట్ చేయడం మొదలుపెట్టారు. నిచ్చెనని అలాగే ఆ తాళ్ళని కట్ చేయడం మొదలుపెట్టారు. అంటే కొండ మీద నుంచి వీళ్ళు దిగుతున్నారు. కొండ మీద దిగుతూ ఇంకా లోయ ఇంకా కింద దాకా ఉంది, అంతవరకు వెళ్ళలేదు. అక్కడ ఎక్కడైతే ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళి దాన్ని కట్ చేస్తుంటే ఈయన వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూసారంటే అక్కడ వీళ్ళ ఆయుధ సామాగ్రి ఉంది, పాకిస్తానీ ఆయుధ సామాగ్రి పెట్టి వెళ్ళారు. అంటే ప్రతిసారి మోసుకు రాకుండా అక్కడ పెట్టేసుకొని వెళ్ళారు. ఈసారి వచ్చినప్పుడు అక్కడి నుంచి పైకి తీసుకుని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంలో అక్కడ పెట్టేసి వెళ్ళారు. కానీ ఇది ఇన్స్పెక్ట్ చేస్తుంటే పాకిస్తాన్ ఏం చేసిందంటే అక్కడ బూబీ ట్రాప్ పెట్టింది. దాన్ని ఎవరైనా ముడితే కనుక పేలిపోయేటువంటి దిశగా వాళ్ళు పెట్టి వెళ్ళారు. సో అది చిన్న తప్పిదం జరిగింది వీళ్ళతోటి. అది ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండగా వీళ్ళు చేయి తగిలేసరికి అది పేలిపోయేసరికి ఈయన కుడి భుజం మొత్తం పేలిపోయింది. మనకు ప్రతాప్ సింగ్ గారు కుడి భుజం పేలిపోయింది, చెస్ట్ మీద ఛాతి మీద అంతా కూడా గాయాలు తగిలినాయి, విపరీతంగా రక్తస్రావం జరుగుతోంది. అయినా కానీ కూడా ఆయన ఎడమ చేతితోటి కత్తితోటి ఆయన మిగతా మిగిలిపోయినటువంటి ఆ నిచ్చెన ఆ తాళ్ళని అన్ని తెంపేసి లోయలో పడేశారు. ఆయన చేసినటువంటి సాహసోపేత చర్య వల్ల ఈ రోజు పాకిస్తాన్ మళ్ళీ ఈ బాణా పోస్ట్ దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. లేకపోతే ఈ తాళ్ళు ఉంటే ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు. పర్మనెంట్ గా వాళ్ళు మళ్ళీ దీని తట్టు కన్నెత్తి కూడా చూడకుండా ఉండే దిశగా ఆయన చేసినటువంటి సాహసోపేతమైన చర్య. అన్ఫార్చునేట్ అంత దెబ్బలు తగిలేసరికి అంత ఎత్తైనటువంటి ప్రాంతంలో మళ్ళీ ఎక్కి వెళ్ళాలి కదా, అంత పైకి ఎలా ఎక్కి వెళ్తారు ఆయన? ఆ రక్తస్రావంతో అక్కడ ఉన్నటువంటి చలి, అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే బ్లడ్ వెళ్ళిపోయిందంటే లోపల ఒక విధమైనటువంటి మ్యాసివ్ బ్లడ్ ఫ్లో ఏమవుతుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది కదా, ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయాలి. ఎవాక్యువేట్ చేసే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన చనిపోయారు, ఆయన బలిదానం ఇచ్చారు. ఆయన బలిదానం వల్ల ఈరోజు బాణా పోస్ట్ మన అధీనంలోనే ఉంది. AGPL మనమే కంట్రోల్ చేస్తున్నాం. మనం యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ మొత్తం మన అధీనంలో ఉంది. పాకిస్తాన్కి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈయన చేసినటువంటి విరోచితమైనటువంటి చర్య వల్ల ఈరోజు పాకిస్తాన్ అక్కడ ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆయన కల్పించారు. కాబట్టి ఆయన బలిదానానికి గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయనకి మహావీర్ చక్రాన్ని బిరుదు ఆయన బహుకరించారు. మరణోపరాంతం ఆయనకి అవార్డు ఇచ్చారు వాళ్ళు. మహావీర్ చక్ర అనేది మనకు తెలుసు, పీస్ టైం అంటారు. అంటే యుద్ధం ప్రకటించినప్పుడు మరణించినటువంటి వీరులకు మనం పరమవీర్ చక్ర ఇస్తాం. యుద్ధం లేని అప్పుడు దీన్ని యుద్ధం కింద ప్రకటించలేదు కాబట్టి యుద్ధం లేనప్పుడు ఉన్నటువంటి హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ అంటే మిలిటరీ అవార్డ్ మహావీర్ చక్ర, అది ఆయన బహుకరించి మనం సన్మానించుకున్నాము. అటువంటి మహానుభావుల బలిదానం వల్లనే ఈరోజు మన సరిహద్దులన్నీ కూడాను ఎంతో కోల్పోయాం మనం. అయినా కానీ మన అధీనంలో ఉన్న వాటివన్నీ కూడా మనం ఈరోజు కాపాడుకోగలుగుతున్నాము, దాన్ని తట్టుకోగలుగుతున్నామంటే కనుక ఇటువంటి మహానుభావుల యొక్క బలిదానం దానికి కారణం. కాబట్టి మనం క్షాత్రంలో ఇటువంటి మహావీరులను గుర్తు చేసుకునేటువంటి మనదైనటువంటి చిన్న నివాళులు అర్పించేటువంటి దిశగా మన ప్రయత్నం మనం చేద్దాము. ఆయన ఆత్మకు సద్గతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఖచ్చితంగా సార్. కెప్టెన్ ప్రతాప్ సింగ్ గారి ఆత్మకు సద్గతి చేకూరాలని మనం అందరం కోరుకుందాము. ఆ వీర గాథ గురించి
మనకు తెలిసిన వాళ్ళ చేత మన పిల్లలకు చెప్పే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఇంకా నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. వెపన్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ఈ వారం మనం డిస్కస్ చేయబోయేటువంటి వెపన్ అనే కంటే ఒక వెహికల్ వెపనే, అది కూడా ఒక రకంగా చెప్పాలంటే డిఆర్డిఓ ఆర్మర్డ్ అంబులెన్స్. సో లాజిస్టిక్స్, మీరు ఎప్పుడు అంటుంటారు లాజిస్టిక్సే యుద్ధాల్ని గెలిపిస్తాయి, ఓడగొడతాయి కూడా అని. సో ఈ ఒక లాజిస్టిక్స్ సపోర్ట్ లో భాగంగా ఈ ఆర్మర్డ్ అంబులెన్స్ గురించిన వివరాలు చెప్తారా? మన దగ్గర గన్నులు అస్త్రాలు పట్టుకొని ముందరికి వెళ్ళిపోయినంత మాత్రాన ఎంతకాలం మనిషి అన్నవాడు ఎంతవరకు యుద్ధం చేయగలడు? రోజులో 20 గంటలు యుద్ధం చేయగలడు. తర్వాత ఏమవుతుంది? ఆహారం కావాలి, నీళ్లు కావాలి, తట్టుకునేటువంటి వెనకాల సిస్టమ్ ఉండాలి. అతనికి మళ్ళీ ఆయుధాలు అయిపోయాయంటే, బుల్లెట్లు అయిపోయాయంటే బుల్లెట్లు సరఫరా చేసేవాళ్ళు ఉండాలి. లాజిస్టిక్స్ లేదంటే యుద్ధం ఆడిపోతాం. మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటుంటాం, జొరావర్ సింగ్ మనకు కశ్మీరీ సైన్యాధ్యక్షుడు, కశ్మీరీ రియాసత్ ఉన్నప్పుడు ఆయన సైన్యాధ్యక్షుడు. కైలాష్ మానసరోవరం ఆల్మోస్ట్ వెనక్కి తీసుకునేవాడు ఆయన. ఆ యుద్ధానికి వెడుతుండగా టిబెట్ రాజ్యం అప్పుడు ఆయన వెనక నుంచి ఆయన సప్లై చైన్ కట్ చేసేసరికి ఆహారం లేక నీళ్లు లేక అని చనిపోయారు. అలాగే మనం 3వ పానిపట్ యుద్ధంలో కూడా అదే పరిస్థితి. మరాఠాలకు సప్లై కట్ చేశారు వాళ్ళు, అబ్దాలి వాళ్ళు కట్ చేసేసరికి వాళ్ళు ఆహారం లేక వాళ్ళు చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా ఏ యుద్ధం గెలవాలన్నా సప్లై చైన్ లాజిస్టిక్స్ అనేది చాలా క్రూషియల్. సప్లై చైన్ లాజిస్టిక్స్ లో సైనికుడికి దెబ్బ తగిలితే కనుక సైనికుడిని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావాల్సినటువంటి ఒక ఎకో సిస్టమ్ లేదు అంటే కనుక సైనికుడు ఎందుకు వెళతాడు అక్కడికి? అంటే బలిదానం ఇవ్వడానికి వెళుతున్నాడు, కానీ ఒకవేళ అతన్ని బతికించుకోగలిగినప్పుడు కూడా మనం బతికించుకోలేదంటే కనుక అతనికి ఎటువంటి ధైర్యం ఉంటుంది, అతనికి మన మీద ఎటువంటి గౌరవం ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత అతన్ని మళ్ళీ వెనక్కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. అందుకని ఇంకో డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసినటువంటి ఆర్మర్డ్ అంబులెన్స్ అన్నది ఆ పంతాలో వస్తుంది. ఇది మనకు ట్యాంకులు ఉంటాయి కదా, మనకు అర్జున్ ట్యాంకు, మనకు జొరావర్ ట్యాంకు, T-72, T-90, భీష్మ ట్యాంకులు ఎలా ఉంటాయో అటువంటి ప్లాట్ఫామే. దాన్ని షరత్ అని పిలుస్తారు ఆ ప్లాట్ఫామ్. అదే ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ లో ఈ యొక్క మూవింగ్ హాస్పిటల్ అనుకుందాం, మూవింగ్ అంబులెన్స్ వాళ్ళు తయారు చేశారు, డిఆర్డిఓ తయారు చేసింది. లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. దీంట్లో మనిషికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీకి కావాల్సినటువంటి కీలకమైన అంశాలను కూడా దాంట్లో పెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ కంటిన్యూస్గా ఈసీజీ మానిటర్ చేయడానికి, లేదా మనకు సక్షన్స్, ఎందుకంటే అక్కడ తగిలినప్పుడు వాళ్ళకి రక్తం లోపలికి వెళ్ళిపోయిందంటే రక్తం సక్ చేయాల్సి వస్తుంది, ఇటువంటివి కావచ్చు. లేదా ఎమర్జెన్సీ మనకు హార్ట్కి సంబంధించినటువంటి రెసిసిటేషన్, మనకు షాక్లు ఇచ్చేటువంటి అవి పెట్టడం కావచ్చు. లేదా చిన్న చిన్న సర్జరీలు చేయాల్సి వస్తుంది వాళ్ళకి, కట్ అయిపోయి రక్తం పోతుందంటే దానికి అర్జెంట్ కుట్లు వేయాలి కదా. కుట్లు వేస్తే కనీసం హాస్పిటల్ లాగానే బతుకుతారు, లేదంటే ఏమవుతుంది అక్కడే చనిపోతారు. కాబట్టి ఇమ్మీడియట్ గా అక్కడ ఎటువంటి సర్జరీస్ చేయొచ్చు, ఎటువంటి చేయొచ్చు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా దాంట్లో పెట్టి, అంటే ఈ ఎక్విప్మెంట్ అన్ని కూడాను మనకు రక్తం ఫర్ ఇన్స్టెన్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బ్లడ్ దాంట్లో పెట్టాలంటే కనుక ఏసీ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ లాంటివి కావాలి. ఇటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా దాంట్లో పెట్టి దాన్ని హీట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి, ఎందుకంటే కొన్ని శానిటైజ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో హీటర్ కావాలి, ఇంత ఎక్విప్మెంట్ దాంట్లో ఉండాలి. ప్లస్ ఎంతమంది వీలైతే అంతమంది తీసుకువెళ్ళేటువంటి దాంట్లో కెపాసిటీ ఉండాలి. రమారమి 10 మంది ప్లస్ 2 క్రూ, అంటే దాన్ని నడిపించే వాళ్ళు 2, మిగతా 10 మంది. మిగతా 10 మందిలో 2 మెడికోస్, అంటే మనకు ఒక డాక్టరు, ఒక నర్సు అనుకుందాం పోని, అటువంటి వాళ్ళు మెడికల్ అంటే ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు 2. అంటే 2 డ్రైవర్లు, 2 వీళ్ళని మినహాయిస్తే గనక మనకు రమారమి మనకు 6 + 2 8 మంది దాంట్లో వెళ్ళొచ్చు. 8 మందిలో కూడా మన స్ట్రెచ్చర్లు ఉన్నాయంటే తక్కువ మంది వెళ్ళొచ్చు. 4 స్ట్రెచ్చర్లో పెట్టారంటే కనుక బహుశా 2-3 కూర్చోవాల్సి వస్తుంది, లేదా 2 స్ట్రెచ్చర్లు ఉన్నాయంటే కనుక 4-5 కూర్చోవచ్చు. అటువంటి వెసులుబాటు ఉన్నటువంటిది. దీంట్లో చాలా కీలకంగా ఏంటంటే కనుక NBC అంటారు, న్యూక్లియర్ బయాలజికల్ కెమికల్ కంటామినేషన్. మనకు అక్కడ న్యూక్లియర్ అటాక్ జరిగిందో, లేదా బయాలజికల్గా ఎవడైనా అక్కడ ఎటువంటి ప్రయోగం చేశారో, కెమికల్ అటాక్స్ జరిగినాయి, అటువంటి పరిస్థితుల్లో కూడా ఇది వెళ్ళిందంటే ఫిల్టరేషన్ ఉంటుంది. కాబట్టి లోపల ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎవాక్యువేట్ చేసి తీసుకురాగలిగిన కెపాసిటీ ఉన్నటువంటిది. ట్యాంకులు ఎలా వెళ్తే అలాగే వెళ్తుంది. రోడ్ అక్కర్లేదు దీనికి, రోడ్డు లేకపోయినా ఆఫ్ రోడ్ వెళ్ళగలదు, మట్టిలో, బురదలో, అలాగే చిన్న చిన్న వాగులలో వెళ్ళిపోగలదు. కాబట్టి అటువంటి ఆల్ వెదర్, ఆల్ టెరైన్, ఎటువంటి వర్షాలు వచ్చినా, దుమారాలు వచ్చినా వెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక మనకు ఆర్మర్డ్ అంబులెన్స్.
దీనికి బుల్లెట్లు కానీ కింద ల్యాండ్ మైన్స్ కానీ ఇవన్నీ తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది వాటికి. వీటి మీద ఫైరింగ్ చేసినా కానీ తట్టుకునేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. కాబట్టి అలా వాళ్ళని ఎవాక్యుయేట్ వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి సురక్షితంగా మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి అప్పచెప్తే మిగతా హాస్పిటల్లో మళ్ళీ అదే హెలికాప్టర్లో వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఆ యుద్ధ ఫ్రంట్ లైన్ నుంచి బయటకు తీసుకొచ్చేంత వరకు కావాల్సినటువంటి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఇది. మనకు యుద్ధంలో కత్తి ఒకటే మనకు అస్త్రం కాదు, కత్తితో పాటు డాలు కూడా ఇంపార్టెంట్. కత్తి ఎంత ఇంపార్టెంట్, డాలు అంతే ఇంపార్టెంట్. అలాగే మనం రక్షించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. శత్రువుని కొట్టడమే కాదు, మనం రక్షించుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఆ డాలు లాంటిది మన సైనికులను రక్షించేటువంటి ఒక అస్త్రంగా దీన్ని భావించాలి. కాబట్టి వెపన్ సెక్షన్లో మనం దీని గురించి చర్చిస్తున్నాం. ఇది మన దేశంలో దేశీయ పరిజ్ఞానంతో మన సైంటిస్టులు తయారు చేశారు కాబట్టి మనం గర్వించదగ్గటువంటి ఒక అస్త్రం. సూపర్ సార్, సూపర్. నెక్స్ట్ చివరిగా కంపెనీ సెక్షన్ లోకి వెళ్తాం సార్. ఈ వారం మనము కంపెనీ సెగ్మెంట్ లో డీ ప్రొపల్స్ అనే కంపెనీ సార్, న్యూఢిల్లీలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ. ఇది చాలా అద్భుతంగా నిజంగా చెప్పాలంటే ఒక అనలిస్ట్ స్థాపించినటువంటి ఒక సంస్థ ఇది. డీ ప్రొపల్స్ ఏ టెక్నాలజీని భారత త్రివిధ దళాలకు అందిస్తోంది, దాని వివరాలు ఏంటి, ఈ కంపెనీ ఏం చేస్తోంది ఒకసారి చెప్తారా? అంటే మనం ఎలాగైతే డిఫెన్స్ రంగాన్ని గురించి మనం విశ్లేషిస్తున్నామో అలాగే మనకు సౌరవ్ ఝా అన్నటువంటి ఒక ఆయన డిఫెన్స్ ఎక్స్పర్ట్. ఆయన కూడా ఇటువంటి డిఫెన్స్ విశ్లేషణ చేసేవాడు. అతను మనకు టాటా గ్రూప్ లో పనిచేశాడు ఆయన. అలాగే మనకు క్యాబినెట్ సెక్రటేరియట్ గతంలో పనిచేశాడు. అటువంటి వ్యక్తి ఎక్కడ మనకు అవసరం ఉందో చూసి నీష్ టెక్నాలజీ, చాలా హై ఎండ్ టెక్నాలజీలో మనకు చాలా మనం ఎక్కడో వెనకబడి ఉన్నామన్న ఉద్దేశంతో కొంతమంది బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి బాగా తెలిసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ డీ ప్రొపల్స్ అన్న కంపెనీని స్టార్ట్ చేశారు. దీని యాక్చువల్ రిజిస్టర్డ్ పేరు డీప్ ప్రొపల్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, అది దాని యాక్చువల్ పేరు. ఇది ఢిల్లీ రిజిస్టర్డ్ ఆఫీస్లో ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఏం చేశారంటే డాక్టర్ వి రామానుజాచారి అని ఒక ఆయనతో పాటు తీసుకొచ్చారు. ఈయన ఎవరు అంటే కనుక గతంలో స్క్రామ్ జెట్ ఇంజిన్కి ప్రాజెక్ట్ డైరెక్టర్. ఆయన మనకు తెలుసు స్క్రామ్ జెట్ కానీ ర్యామ్ జెట్ కానీ, మనం దీని గురించి ఆల్రెడీ మన క్షేత్రంలో చాలా చర్చించాం. మళ్ళీ అది ఏంటి ఇప్పుడు టైం లేదు మనం చర్చించాం. బట్ స్క్రామ్ జెట్, ర్యామ్ జెట్ ఇవి సూపర్ సోనిక్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్ కానీ హైపర్సోనిక్ ప్లాట్ఫామ్స్ మీద వాడేటువంటి టెక్నాలజీస్, మామూలు ఇంజిన్స్ కాదు. కాబట్టి అటువంటి స్క్రామ్ జెట్ టెక్నాలజీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ర్యామ్ జెట్ డిజైన్స్ ఈయన ఆధ్వర్యంలోనే చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ మనకు సౌరవ్ ఝాతో కలిసి వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు. వాళ్ళతో పాటు ప్రొఫెసర్ ఎస్ఆర్ చక్రవర్తి, ఆయన కూడా ఈయన ఒక ఏరోస్పేస్ ఎక్స్పర్ట్. ఏరోస్పేస్ లో కూడా ప్రొపల్షన్ ఎక్స్పర్ట్ ఆయన. సో వీళ్ళు ముగ్గురు బేసిక్గా దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే డాక్టర్ వికే సరస్వత్, ఆయన మనకు తెలుసు గతంలో డిఆర్డిఓ చైర్మన్ గా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన నీతి ఆయోగ్లో పనిచేస్తున్నారు. నీతి ఆయోగ్లో ఆయన మెంబర్గా ఉన్నారు. సో ఆయన వీళ్ళకి అడ్వైజర్గా ఉన్నారు. కాబట్టి వీళ్ళు హైపర్సోనిక్ మిజైల్కి కావాల్సినటువంటి టెక్నాలజీ మీద వీళ్ళు ఫోకస్ పెట్టి వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఏమంటారంటే రొటేటింగ్ డెటోనేషన్ ఇంజిన్స్ అంటారు, RDEs అంటారు, రొటేటింగ్ డెటోనేషన్ ఇంజిన్స్. ఇది మ్యాక్ 5+ అంటే ధ్వని వేగానికంటే 5 రెట్లు కనీసం ప్రయాణం చేసేటువంటి ఇంజిన్స్ కావాల్సినటువంటి ప్రొపల్షన్, దానికి కావాల్సిన టెక్నాలజీ వీళ్ళు దాని మీద తయారు చేస్తున్నారు. ఎటువంటి ఎన్వైరన్మెంట్లో 5000 డిగ్రీల సెల్సియస్ వేడి తట్టుకునేటువంటి మెటలర్జీ, దానికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్, అంత ప్రెసిషన్ ఇంజనీరింగ్ అవన్నీ కూడా వీళ్ళు తయారు చేయగలుగుతున్నారు. అలాగే వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఉన్నవి 2.5 కిలోన్యూటన్స్, 5 కిలోన్యూటన్, 2 వెరైటీస్ వాళ్ళు ఆ టెక్నాలజీ ఇవ్వగలుగుతున్నారు. రాబోయే రోజులు ఆఫ్ కోర్స్ దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. ఇది మనకు హైపర్సోనిక్ టెక్నాలజీలో వెళుతుంది కాబట్టి ముందర ఆల్రెడీ నార్మల్ కోల్డ్ స్టార్ట్ నుంచి తీసుకువెళ్ళేటువంటి ఇంజిన్ మన దగ్గర ఉన్న ఇంజిన్లు ఏవో తీసుకువెళ్తాయి. ఆకాశంలోకి వెళ్ళి ఒక స్టేట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వీళ్ళు ఇగ్నైట్ అవుతాయి. అవి ఇగ్నైట్ అయినప్పుడు అక్కడి నుంచి ముందుకు తీసుకువెళ్తాయి. కాబట్టి చాలా మనకున్నటువంటి ఎన్నో ప్లాట్ఫామ్స్లో మనకున్నటువంటి ఎన్నో అస్త్రాల్లో ఈ యొక్క సొల్యూషన్స్ మనకు చాలు. అలాగే దీని ఎఫిషియన్సీ అంటే గతంలో ఉన్నటువంటి ఎఫిషియన్సీ కంపేర్ చేసి చూస్తే 35% ఎఫిషియన్సీ పెంచగలిగారు. థ్రస్ట్ వెక్టర్ నార్మల్ ఇంజిన్స్ లో మిసైల్స్ లో ఉన్న ఇంజిన్స్ కి 3 రెట్ల ఎక్కువ థ్రస్ట్ వెక్టర్ వీళ్ళు తయారు చేసి ఇవ్వగలుగుతున్నారు.
కాబట్టి వీళ్ళ వీళ్ళ టెక్నాలజీ రంగంలో చాలా లేయర్స్ ఉంటాయి. మీ టెక్నాలజీ ఎంతవరకు మెచ్యూర్ అయింది అనే దాంట్లో చాలా లేయర్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళు 4+ లెవెల్లో ఉన్నారు. బహుశా ఈ సంవత్సరంలో 6th లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ రెడీ లెవెల్ అంటారు. టెక్నాలజీ రెడీ లెవెల్లో ఆ స్థాయికి వెళ్ళారు. అంటే ఒక మన దేశంలో ఎటువంటి అవసరం ఉంది అని తెలుసుకొని కొంతమంది దానికి దేశభక్తులు, విజ్ఞావంతులు కలిసి ఏమైనా సాధించగలరు అన్న దాంట్లో ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. మనకు యాక్చువల్గా చైనా దగ్గర హైపర్సానిక్ టెక్నాలజీ ఉంది, అమెరికా దగ్గర లేదు అన్నప్పుడు ఆ హైపర్సానిక్ ఇంజన్ మీద పనిచేసినటువంటి కుటుంబాన్ని మొత్తం UK MI6 హాంకాంగ్ నుంచి వాళ్ళు మొత్తం కుటుంబాన్ని తీసుకొచ్చి అమెరికాకి అప్పచెప్పారు. సో ఆ టెక్నాలజీ అమెరికాలో లేదు, చైనా నుంచి వాళ్ళు సైంటిస్టులను ఎత్తుకుపోయి వాళ్ళు తయారు చేసుకోగలిగారు. అటువంటిది ఒక ప్రైవేట్ రంగ సంస్థ, ఎవరు పెద్దగా విననటువంటి సంస్థ, వీళ్ళు మన దేశంలో ఇటువంటి టెక్నాలజీని తయారు చేస్తున్నారంటే మనం ఎంత గర్వించదగ్గటువంటి విషయం. అలాగే మనం వీళ్ళు చూస్తే కనుక వీళ్ళ హై స్పీడ్ ప్రొపల్షన్ ఫ్లైట్ ఏదైతే ఉందో, హై స్పీడ్ ప్రొపల్షన్ ఫ్లైట్స్ కావచ్చు, ఇంజిన్స్ కావచ్చు, అంటే బోత్ సివిలియన్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్, రెండు విధాలు కూడా వీళ్ళ ఎక్విప్మెంట్స్ వీళ్ళు ఇవ్వగలరు. ఇవి ఇంకా ఆదిలోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పటి వరకు చేసింది చాలా అద్భుతాలు సృష్టించారు. ఇంకా రాబోయే రోజుల్లో బహుశా మనం ఇంటర్నేషనల్ కూడా వీళ్ళు రష్యా, చైనా, అమెరికాలో ఉన్నటువంటి హైపర్సానిక్ టెక్నాలజీని ధీటుగా వీళ్ళు నిలబడగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళు తయారు చేస్తున్నారు. ఒకటే ఏంటంటే కనుక భారత ప్రభుత్వం ఏం చేయాలి, ఈ టెక్నాలజీస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మాస్ ప్రొడక్షన్ మొదలు పెట్టాలి. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. అప్పుడు మనం దప్పి చేసినప్పుడు మనం బాగా తోవుకోలేము. మనం ముందుగానే దీన్ని ఆర్డర్స్ ఇచ్చి మనం తయారు చేసి పెట్టుకున్నామంటే కనుక మాస్ ప్రొడక్షన్ అన్నది ఒక సిస్టమ్ తయారైపోయిందంటే కనుక అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు రుద్రం 1 ఉంది, రుద్రం 1 ఇండక్ట్ అయిపోయింది, రుద్రం 2 వస్తుంది, రుద్రం 3 వస్తుంది, తర్వాత వస్తాయి. అస్త్రా MK1 ఆల్రెడీ ఇండక్ట్ అయిపోయింది, అస్త్రా MK2, MK3 తర్వాత వస్తాయి, పర్వాలేదు. ఉన్న పళ్ళాన ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వం కనుక కొనుగోలు చేయడం మొదలు పెట్టిందంటే ప్రొడక్షన్, సప్లై చైన్, లాజిస్టిక్స్ అన్ని కూడా ముందర పటిష్టం అవుతాయి, ఇంకా రిఫైన్ అవుతాయి. రిఫైన్ అయ్యేసరికి నెక్స్ట్ వర్షన్స్ వస్తాయి. కాబట్టి నంబర్ గేమ్ ఆడాలి. ఇప్పుడు ప్రభుత్వం అనేది నంబర్ గేమ్ ఆడాలి. ప్రస్తుతానికి మనం గత సంవత్సరం అంతా కూడా చాలా టెస్టులు చేశాము, చాలా అద్భుతాలు సృష్టించాము. ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, మన అకాడమియా కావచ్చు. ఇన్ఫాక్ట్ వీళ్ళు డీప్రొపల్స్ వీళ్లకు చెన్నై, ఐఐటి మెడ్రాస్లో వీళ్ళకు ఒక డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ వాళ్ళతో కలిసి వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చాలా అద్భుతాలు సృష్టించగలిగాం. కానీ నెక్స్ట్ ఇంకా ప్రొడక్షన్ లెవెల్, దాన్ని డిప్లాయ్మెంట్ లెవెల్లో కొంత మనం ఇంకా ఎక్కువ నంబర్ గేమ్ ఆడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏదేమైనా కానీ మనము సౌరవ్ ఝా గారికి, ఆయన టీం, అలాగే వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మన DRDO ప్రభుత్వం, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు సృష్టించి ప్రపంచంలో ఎవరు కూడా మనకంటే ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీస్ మన దగ్గర దానికి ధీటుగా మనం తయారు చేయగలిగినటువంటి దిశగా ఈ కంపెనీ ఎదుగుతుంది, మన దేశం యొక్క గౌరవాన్ని పెంపొందిస్తుంది అన్న కోరికతోటి వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్, నిజంగానే మనము ప్రతి వారం మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు లేదా ఆవిష్కరణలు ఇవన్నీ కూడా ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించేవి. సో రాబోయే రోజుల్లో భారతదేశపు పటిష్టతను ఇవన్నీ నిరూపించేవి. అందుకే మనం క్షాత్రం అనే టైటిల్ కూడా పెట్టుకున్నాము. ఈ క్షాత్ర దృక్పథం పెరగాలి, సమాజంలో పెరగాలి, భావి తరాలకు దీన్ని అందించే ప్రయత్నం మనం అందరం చేయాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సూపర్ ఎన్లైటనింగ్ డిస్కషన్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉంటారు మీరు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం క్షాత్రం ఎపిసోడ్, 93వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.